మేము 3 అంశాలు దృష్టిలో పెట్టుకుని గ్రామీణ వైద్యుల శిక్షణ కోసం పనిచేయడానికి సిద్ధమైనాం. ఒకటి, కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసి విధి విధానాలు నిర్ణయించడానికి పూనుకున్నది ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ విధి విధానాలు నిర్ణయించిన తర్వాత ఏమి ట్రైనింగ్ ఇవ్వాలి, వీళ్ళకి ఏమి నేర్పాలి, ఏమి నేర్పకూడదు, ఈ సమస్య ఒకటి ఉంది. ఈ కమిటీ ఏర్పడడానికి ముందే వైద్య ఆరోగ్య శాఖకి స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా అప్పట్లో పనిచేసిన సుజాతారావు గారు, కేఎల్ రావు గారి కుమార్తె ఆమె ఒక 4 నన్ను పిలిపించుకుంది. అందులో నేను ఒకరిని, నా క్లాస్మేట్ మరణించాడు రామయోగం డాక్టర్కైనా, ఇప్పుడు ఇంకా జీవించే ఉన్నాడు నాకంటే చిన్నవాడు, డాక్టర్ మురళీధర్ వనపర్తి. ఇక 4వ వ్యక్తి మరణించాడు, ఏపీ రంగారావు గారు, చాలా గొప్ప వ్యక్తి అయినా. ఇందులో 2 పోయినాం, 2 మిగిలినాం. ఈ 4 నన్ను పిలిపించుకొని ఆమె మాకు ఒక టాస్క్, ఒక కార్యక్రమం ఇచ్చింది. రాష్ట్రంలో, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 1,00,000కి పైన గ్రామీణ వైద్యులు ఉన్నారు. పిఎంపి, ఆర్ఎంపి రకరకాల పేర్లతో ఉన్నారు. వీళ్ళందరి సర్వీసుని మేము ప్రభుత్వం వాళ్ళని స్వీకరించాలనుకున్నామన్నదామె. ఎట్లా స్వీకరిస్తారని అడిగాం మేము. అంటే ప్రభుత్వంతో అంతకుముందు చాలా ఏళ్ళ నుంచి పనిచేసిన అనుభవం మా రంగారావు గారికి ఉంది, మా ముగ్గురికి లేదు. ప్రభుత్వం వాళ్ళు మాటలు ఇస్తారు, మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ కొత్త మాటలు ఇస్తారు, మళ్ళీ మర్చిపోతారు. ఇది అలవాటు వాళ్ళకి తెలుసు ఆయనకి. అందుకని మీరు అనుకున్న పని జరుగుతుందా జరగదని అనుమానంతో అడుగుతున్నాడు ఆయన. లేదా అట్లేం లేదండి, ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాం, వీళ్ళందరినీ ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. వీళ్ళకు సిలబస్ తయారు చేసి శిక్షణ ఇచ్చి వాళ్ళు ఏమేమి చేయొచ్చో ఏమేమి చేయకూడదో నేర్పించి శిక్షణ ఇచ్చినాక పరీక్ష పెట్టి సర్టిఫికేట్ కూడా మేము ఇస్తాం అని చెప్పింది ఆమె. అది మీరు సొంతంగా చెప్తున్నారా, గవర్నమెంట్తో మాట్లాడి చెప్తున్నారని కూడా అడిగాం. ప్రభుత్వం వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఇది, నా సొంత నిర్ణయం కాదన్నది ఆమె. ఆయన ఒక పెద్ద ప్రశ్న లేవనెత్తున్నాడు మా రంగారావు గారు. మీరు ఇట్లా మాటిస్తారు మేడం, మీరు ఐఏఎస్ ఆఫీసరు, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ ఇంకో రంగంలోకి వెళ్ళిపోతే ఇది మొత్తం దిబ్బలో పడేస్తారు, దీన్ని మరి ఏం చేయాలా అన్నాడు ఆయన. ఈ సమస్య ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నంత కాలము ఉంటుంది, గవర్నమెంట్లు మారుతున్నంత కాలము ఉంటుంది. వాళ్ళకి నచ్చిన వాళ్ళు నచ్చిన చోట్ల ఉంటారు, నచ్చని వాళ్ళు నచ్చని చోటకు పోతుంటారు. ఇది మామూలే. ఈ సమస్యకు పరిష్కారం ఏందని అడిగితే, అలా లేదండి, ఇది ఖచ్చితంగా అమలు అయ్యేటట్టు చూస్తాము, నేను ఎక్కడున్నా సరే అన్నది. ఆ హామీ ఇచ్చిన తర్వాత మేము డిస్కషన్లో కూర్చున్నాం. అక్కడ ఏంది టాస్క్ అంటే, ఇప్పుడు ఆర్ఎంపీ పిఎంపీలకు ఒకప్పుడు గుర్తింపు ఉండేది ప్రభుత్వం నుంచి, తర్వాత గుర్తింపు తీసేశారు. తీసేసినా కూడా మనుషులు ఎక్కడికి పోతారండి, ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా, కొత్తగా వస్తుంటారు, వాళ్ళ పిల్లలు వస్తారు, వాళ్ళ శిష్యులు వస్తారు, గుంపులు వస్తూనే ఉన్నారు. వీళ్ళందరినీ స్ట్రీమ్ లైన్ చేసి వీళ్ళు సర్వీస్ తీసుకోవాలనేది ఆమె కోరిక. అంటే ప్రభుత్వ పథకాల్లో, ప్రభుత్వం ఇచ్చే టీకాల కార్యక్రమం లాంటిది, కుటుంబ నియంత్రణ కార్యక్రమం లాంటిది, ఇలాంటి వాటిల్లో కూడా ఉపయోగించుకోవాలని కోరిక ప్రభుత్వానికి ఉన్నట్టు ఆమె చెప్పింది. మంచిదే మేడం, కానివ్వండి అన్నాం. ఏమేమి వైద్యం చేయొచ్చు, ఏమేమి వైద్యం చేయకుండా ఆగాలి, ఈ పద్ధతిలో నేర్పించాలి. నేర్పించినాక 1 ఇయర్ శిక్షణ ఇవ్వాలి. 1 ఇయర్ శిక్షణ అయినా పరీక్ష పెట్టాలి. పరీక్షలో ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళ చేతికి, ఈ సర్టిఫికేట్ల ఆధారంగా వీళ్ళు ఇలాంటి వైద్యం చేయొచ్చని ప్రభుత్వం ముద్రేసినట్టు లెక్క. ఇది మొత్తం పథకం. ఈ పథకము అమలు జరగాలంటే ముందు సిలబస్ తయారు కావాలి. అప్పటికే మన రంగారావు గారు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఒక కాల్ సెంటర్ నడుపుతున్నారు, మీకు ఐడియా ఉంటుంది. ఆ పక్కన సిపిఎం పార్టీ వారి ఎంబీ భవన్ అని ఉంది, దాని పక్కన లోపలికి వెళ్తే వస్తుంది. అది 4 అంతస్తుల భవనంలో కొన్ని 100 మంది ఎంప్లాయీస్ని పెట్టి, అందులో డాక్టర్లు 30-40 మందిని పెట్టి, ఆయన ఎవరైనా ఏం జబ్బన్నా ఉందని ఫోన్ చేస్తే వెంటనే ఆ ఫోన్లోనే జవాబు చెప్పి ఆ జబ్బుకి ఆన్సర్ చెప్తారు. ఇది చిన్న విషయం కాదండి. అది ఎందుకు ఆ ఐడియా ఆయనకు వచ్చింది, అది ఎట్లా అమలు జరిగిందో నాకు తెలుసు. అప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంటి, వాటికి చెప్పిన జవాబులు ఏంటి, 4 వాల్యూమ్స్ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయో లేవో నాకు తెలియదుగా, నా దగ్గర దాచిపెట్టుకున్నవి. వాళ్ళు ఏమేమి ప్రశ్నలు అడుగుతారు, డాక్టర్లు ఏం సలహాలు ఇస్తారు, చాలా అద్భుతమైన సబ్జెక్ట్ అది. మధ్యలో కారణాంతరాల వలన అది మూతపడిపోయింది. రంగారావు గారు కూడా లేరు ఇప్పుడు. ఆయన అక్కడ మీటింగ్ పెట్టాడు మాతో.
జన విజ్ఞాన వేదిక నుంచి ఒక 5-6 డాక్టర్లు వచ్చాం. వాళ్ళ డాక్టర్లు 30 మందిలో 10 మంది వచ్చారు. కూర్చున్నాం, ఎదురెదురుగా రౌండ్ టేబుల్ కూర్చున్నాం. సిలబస్ తయారు చేయాలి, ఇది పని. ఆయన 4-5 సబ్జెక్టులు ఎంపిక చేసుకొని ఈ సబ్జెక్టు కామన్ జనానికి, అంటే గ్రామాల్లో ఉండే మామూలు చదువురాని జనానికి మా గ్రామీణ వైద్యులు ఎడ చెప్పాలి, ఇది ఐడియా. అంటే మీ దగ్గరికి రోగులు వస్తే వాళ్ళకి వివరించాలి కదా జబ్బు గురించి. మా దగ్గరికి వచ్చినా మేమైనా వివరించాలా, మీ దగ్గరికి వస్తే మీరైనా వివరించాలా. ఏమి లేకుండా నోరు మూసుకొని కళ్ళు మూసుకొని కాగితం మీద 4 మందులు రాసిస్తే రోగం ఎట్ట బాగవుతుంది? ప్రజలు కోరుకునేది ఏంది? మంచి వైద్యం జరగాల, శాస్త్రీయమైన వైద్యం జరగాలని కోరుకుంటారు, తప్పులేదు అందులో. డాక్టర్ బాగా పలకరించాలని కూడా కోరుకుంటారు. పలకరిస్తంలోనే సగం రోగాలు పోతాయి. నీకేం భయం లేదు లేరా, బాగైతే లేనంటేనే సగం రోగం పోతుంది. నా దగ్గరికి వస్తారు ఇలాంటి వాళ్ళు. చురుక్కు అంటుంది సార్ అని వస్తాడు కానీ నేను ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా. చురుక్కు అని ఎందుకు వచ్చినాడు అంటే వాడు 100 కిలోమీటర్ల నుంచి ఛార్జీలు పెట్టుకొని డాక్టర్ దగ్గరికి వచ్చి ఫీజు ఇస్తాడు. ఇప్పుడు నేనైతే ఫీజు కూడా తీసుకొని ఆపేసిన. దానికి కారణం చెప్తానండి. డైరెక్ట్గా ఎవరైనా చూపించుకోవచ్చు అని చెప్పా. మా ఊళ్ళో అయితే 400 తీసుకుంటారు ఫీజు ఒక్కసారి చూస్తే. అది వారము, మళ్ళీ వారానికి మళ్ళీ 400 ఇవ్వాలి. మరి సిటీలో అయితే ఇంకెక్కువ ఉండొచ్చు. ఒకసారి చూస్తేనే ఆ రేటు. వీడికి భయం ఏంటంటే ఇదేదో గుండె జబ్బు సస్తనేమని భయంతో వచ్చాడు మా దగ్గరికి. హార్ట్ అటాక్ కానీ గుండె జబ్బు కానీ చురుక్కు అంటూ రానే రాదు. 100% గ్యారంటీ చెప్తున్నాను నేను. అది వచ్చే తీరు వేరు. బరువెత్తినట్టు వస్తుంది, బిగదీసినట్టు వస్తుంది, మంటలాగా వస్తుంది, 3 రకాలుగానే వస్తుంది, ఇంకా 4వ రకమే లేదు. 100% కరెక్ట్. అది చురుక్ అన్నాడంటే ఈయన చూసి పండగ చేసుకుంటాం మా డాక్టర్లని. వాడికి భయం ఉంది. ఈసీజీ తీయించుకో, ఇకో తీయించుకో, ట్రెడ్మిల్ తీయించుకో, 3000 ఎక్కువేం కాదు. క్షవరం వాడికి ఫీజు 400, క్షవరం అంత ఖర్చు అయితే అప్పుడు వాడికి మా మీద నమ్మకం కలుగుతుంది. నేనైతే ఏం చెప్తానంటే చురుక అవును సార్ అంటాడు. ఒక్కసారి ఏలు పెట్టి ఎక్కడ నొప్పి చూపిస్తాను అడుగుతా. ఇటు నొక్కుకో అంట నేనే. ఆయన అంతా నొక్కుకొని ఇక్కడ సార్ అన్నాడు అనుకో, అక్కడ నేను కూడా ఏలు పెట్టి నొక్కుతా. అవును అక్కడే అన్నాడు అనుకో, ఇది గుండె దెబ్బే కాదు. గుండె దెబ్బ వస్తే ఇట్లా చేయి పెడతారో, నొప్పి ఒక చోట అని చెప్పడం సాధ్యం కాదు. ఇది గుండె దెబ్బ వచ్చే తీరు. నేను ఇంత లోతుగా ఎందుకు అడుగుతున్నా, వాడికి ఏ పరీక్ష చేయకుండానే గుండె దెబ్బ అవునో కాదో తేల్చుకోవడానికి అడుగుతున్నా. మీరు కూడా నేర్చుకోండి. మీ దగ్గరికి వచ్చే రోగులు మా డాక్టర్లు భయపెట్టినట్టు మీరు కూడా భయపెట్టి మీరు పెద్ద డాక్టర్ దగ్గర పంపించి ఆ డాక్టర్లు ఇచ్చే కమిషన్ల కోసం పంపొద్దండి. డాక్టర్లు కమిషన్లు ఇస్తారు, మీకు ఇస్తారు, మళ్ళీ మీ సంఘాలు ఉండకూడదని కూడా అంటారు. అది రెండోదే వాళ్ళు చేసేది. డాక్టర్లు అందరూ ఎట్లుంటారని నా ఉద్దేశం కాదు. మంచి డాక్టర్లు చాలామంది ఉన్నారు కాబట్టి ఇంకా మీరు అందరూ బతికున్నారు, నేను కూడా బతికున్నాను. మంచి డాక్టర్లు కానోళ్ళు కూడా ఉన్నారు. మీలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు కానోళ్ళు ఉంటారు. మీలో అసలు జనం నుంచి ఒక్క రూపాయి కూడా అడగకుండా వాడికి పంటలు పండినప్పుడే డబ్బులు తీసుకునో గింజలు తీసుకునే బ్యాచ్ ఉంది. మీలో చూడకుండా చిన్న రోగం వస్తే భయపెట్టి ఇది అపెండిక్స్ అయి ఉంటుంది, ఇది అల్సర్ అయి ఉంటుందని భయపెట్టి సూపర్ స్పెషలిస్ట్ దగ్గర పట్టుకెళ్ళి వాళ్ళతో భీకరమైన పరీక్షలు చేయించి వాళ్ళు మీకు ఇదిలు ఇచ్చే 4 రూపాయలకి పంపేవాళ్ళు కూడా ఈ హాల్లో ఉన్నారు. ఇది 2 రకాలు ఉన్నారు. నేను మిమ్మల్ని గుర్తుపెట్టి నేను చెప్పటంలా, అన్ని చోట్ల మంచి చెడులు ఉంటాయి. నేను అందుకే చెప్తున్నా. మనం ఏమైందనే దాని దృష్టిలో నేను చెప్పడానికే ఈ విషయం చెప్పాను. అది కారణంగా ఉంది కాబట్టే కదా మీ మీద చులకన భావం వస్తూ ఉంది డాక్టర్లకి. ఈరోజు కర్నూలులో నేను ఉండేది కర్నూలులో. ఒక టెస్ట్గా పంపిస్తే కిక్ బ్యాక్స్ తీసుకోను. ఒక డాక్టర్ కేసు రెఫర్ చేస్తే ₹1 వెనక్కి తీసుకోను. వాళ్ళకి రాసే కాగితం మీద నో RF, నో రెఫరల్,
మా పేషెంట్కి తగ్గించు, నాకు రూపాయి పంపొద్దని రాస్తా. మా ఊళ్ళో నాకున్న గౌరవం ఎవరికీ లేదు. నాకు డబ్బులు దండిగా లేవు, గౌరవం దండిగా ఉంది. నేను మీ దగ్గర ఎక్స్పెక్ట్ చేయను. నా పేషెంట్లు ఒక్కరికి కూడా అనవసరమైన ఒక్క పరీక్ష చేయిస్తున్న ఒక్క మందు వాడు. నేను బతుకుతున్నాగా, గౌరవంగానే బతుకుతున్నాగా. మధ్యతరగతి జీవితం నాకు ఉంది. నేనే నేల మీదేం పండుకోవటంలా, నేనేమి కారప్పొడి రాగి సంగటే మింగడంలా, మామూలుగా అందరిలాగా తింటున్నా. అది నేను ఇంత మంచుకున్నా నన్ను బతికించుకుంటారు జనం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనందరికీ. నేను మీకు చెప్తున్నా. నేను చిన్న ఉదాహరణ మీకు చెప్పాలి సందర్భంగా. మీ సమస్య విడిగా పరిష్కారం కాదు, ప్రజలందరి సమస్యలతో లింక్ అయ్యే ఉంటుంది. ఇది మాకు తెలుసు. 2002లో ఎలక్ట్రిసిటీ కార్మికులకు విద్యుత్ సౌదలో సమస్య వస్తే వాళ్ళు మాత్రమే సమ్మె చేసి వాళ్ళు మాత్రమే విద్యుత్ సౌద లోపలే ఊరేగింపు తీసుకున్నప్పుడు నేను అటెండ్ అయినా. మీరు ఇక్కడ గుడుగుడు గుంజం ఆడుతున్నంతకాలం మీ సమస్య పరిష్కారం కాదని చెప్పారు. 2 విద్యుత్ ఇంజనీర్లతో కూర్చున్నాను నేను, రఘునైనా టీవీ రవణైనా, 2 జన విజ్ఞాన వేదిక మెంబర్లే. ఈ సమస్య మొత్తం నాకు చెప్పండి అని ఒక రాత్రి అంతా కూర్చున్నాను. మొత్తం నోట్స్ రాసుకుని తెల్లారి 2 గంటలు కూర్చొని కరెంటు శాఖను కరపత్రం తయారు చేసి ఇచ్చా. ఈ కరపత్రంలో ఉన్న డేటా ఇంజనీర్లకు కూడా తెలియదు. అది ఇచ్చినాక అది తీసుకొని రాజకీయ పార్టీలు బయటకు వెళ్ళినాయి. 9 పార్టీలు ఏకమై విద్యుత్ ఉద్యమం నిర్వహించినారు. ఇంజనీర్ల దగ్గర ఉంటే అది పరిష్కారం కాదు. అక్కడ నుంచి ఇంకో కరపత్రం రాసాం నెలైనాక, అన్నదాత దుఃఖీభవ. ప్రాజెక్టుల కింద ఉండే రైతులు ప్రాజెక్టు గవర్నమెంట్ కట్టి కాలువలు గవర్నమెంట్ తవ్వి పొలం దగ్గరికి నీళ్లు తెచ్చిస్తే, ప్రజలందరి డబ్బుతో ప్రాజెక్టు కట్టి కాలువలు తవ్వి నీళ్లు పొలం దగ్గర తెచ్చిస్తే ఎకరాకి ఏడాదికి 290 గడితే చాలు. మెట్ట ప్రాంతాల్లో వ్యవసాయం చేసే రైతులు బోరు వాడేసుకొని మోటార్ పెట్టుకొని కాలిపోతే అతనరీ వైండింగ్ చేసుకొని రాత్రి కరెంట్ వస్తే పోయి నీళ్ళు పెట్టుకోవడానికి వెళ్తే పాములతో కరిపించుకొని ఇదంతా అయ్యేదానికి అయ్యే పెట్టుబడి మీద వడ్డీలు ఏడాదికి 7,000. మెట్ట రైతు ఏడాదికి 7,000 కడితే ఖర్చు పెట్టుకుంటే ఒక్క పంట పండుతుంది. కాలువల కింద ఉండే రైతులు 290 కడితే 3 పంటలు పండుతాయి. ఇది అన్యాయం అని మేము రాసిన ఒక కరపత్రంలో రాసిన తర్వాత గుంటూరులో మేము జన విజ్ఞాన వేదికలో మీటింగ్ పెడితే అంటే రోజుసేవకు పూట రాజశేఖర రెడ్డి అపోజిషన్లో ఉన్నారు. అపోజిషన్లో ఉంటే పనే ఉండదు కదా, తిరుగుతూ ఉంటారు ఊరికే. అట్లా వచ్చినాడు మా దగ్గరికి, మేము పిలిస్తే వచ్చాడు. ఇంక వెళ్ళిపోతూ ఉంటే ఆగమని చెప్పాను. ఏమన్నా ఏం పని అన్నాడు. నాకంటే సీనియర్ లైవ్లా కాలేజీలో 2 ఏళ్ళు అన్నాన్ని పిలుస్తాడు అందరిని. ఆయన ఒక 5 నిమిషాలు కూర్చొని నీతో మాట్లాడాలన్న. మళ్ళీ స్టేజ్ ఎక్కించాం. ఇప్పుడు నేను చెప్పిన డేటా చెప్పా. ఒకే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతుల్లో ఒక రైతు 290 కట్టేది ఏంది, ఇంకో రైతు 7,000 కట్టేది ఏంది అన్నా నేను. ఈ 7,000 కట్టే రైతులు మెట్ట రైతులందరూ మెజారిటీ ఓటర్లు వాళ్ళే తీర్మానించుకొని మేము 290 కడతాం గవర్నమెంట్కి, 3 పంటలకు నీళ్ళు ఇవ్వమంటే మీరు ఏం చేస్తారు అన్న. అంత యూనిటీ జనానికి ఏం చేస్తారన్న వీళ్ళు. నేను అందుకే యూనిటీ ఇంపార్టెంట్ అనేది. కాబట్టి నువ్వు పాదయాత్ర చేయాలనుకున్నావు, పాదయాత్రలో రైతులకు ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పు. నువ్వే ముఖ్యమంత్రి అవుతావు. ఇప్పటికి 30 ఏళ్ళ నుంచి ముఖ్యమంత్రి కాదు, తిప్పలు పడుతున్నావు, నీకు శాతకాలే, ఇప్పుడు అవుతావు అని చెప్పినా నేనే చెప్పింది. చంద్రబాబు సార్ చాలా గొప్పవాడే, ఇప్పుడు మాకు ముఖ్యమంత్రి. ఆయన ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలి తీగల మీద అన్నాడు. కాబట్టి ఆయన ఉచిత కరెంట్ ఇయ్యడు, నువ్వు అని చెప్పిన. ఇప్పటికీ అంటాడేమో మా సారు బట్టలు ఆరేసుకోవడానికి. ఇప్పుడు అనాలండి, అనుభవాలు పెరుగుతాయి కదా ఎవరికైనా. మా వయసు దాటాడు కదా. అది అయిన తర్వాత ఆయనకు అర్థమైంది. పాదయాత్రలో ప్రామిస్ చేశాడు. ఫస్ట్ ఫైల్ ఉచిత కరెంటు ఫైల్. ఈ రోజుకు 2 రాష్ట్రాల్లో రైతులకు జరిగిన మేలు ఎంతో తెలుసండి, 20,000 కోట్ల రూపాయలు మేలు జరిగింది. ఐడియాలు ఇస్తాం జన విజ్ఞాన వేదికలో. మా విజ్ఞాన దర్శిని మా మిత్రులు, మేము కార్యక్రమాలు ఫీల్డ్లోకి దిగి మీలాగా చేయలేము. ఒక ఐడియా మార్చేస్తుంది. అది ఎట్లా సాధ్యం? మీ దగ్గర సమస్య ఉంటే మీరు జయప్రదం గారు బజార్లోకి పట్టుకెళ్ళాలి. ఈ సమస్య బజార్లోకి వెళ్ళే మార్గం నేను చెప్పడానికి వచ్చాను. అలా వెళ్తే జనం నిన్ను కాపాడుకుంటారు. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు నా ప్రాక్టీసు, నా రూము, నా గది, నా స్టెతస్కోపు
నా సావు అనుకుని మీరు కూర్చుంటే మీరు జనంలో ప్రాచుర్యం కారు. వారానికి ఒక్కరోజు ఒక్క గంట అయినా మీ ఊళ్ళో ఉండే స్కూల్కి వెళ్ళండి. ఒక క్లాసులో ఉండే పిల్లల్ని మీకు బట్టిమని హెడ్ మాస్టర్ని అడగండి. ఆ రోజు ఏదో ఒక టీచర్ సెలవు పెట్టి ఉంటాడు. ఆ స్కూల్లో ఆ క్లాసులో పిల్లలు గోల్ చేయకుండా నీకు ఇస్తారు. నువ్వు పిల్లలకి ఆరోగ్యం గురించి చెప్పు. ఇంతే నేను చెప్తుంది మీకు. ఇది చిన్న విషయం కాదు. మా మిత్రుడు ఒకడు, నా శిష్యుడు జన విజ్ఞాన వేదికలో ఆ కాలంలో 30 ఏళ్ళ నాడు ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు వచ్చే టీచర్గా ఒక కొండ మీద పల్లెకి వెళ్ళినాడు. అక్కడ వేసినారు అతన్ని. ఈ కొండ మీదకి తనిఖీ చేయడానికి ఏ అధికారి వస్తాడు, ఏ రాజకీయ నాయకుడు వస్తాడు అని చెప్పి చాలా ధీమాగా చొక్కా తీసి పడేసినాడు, బనియాన్ తీసి పడేసినాడు, లుంగి కట్టుకున్నాడు. టీచరు పిల్లలకు చదువు చెప్తున్నాడు, అక్కడే ఉంటున్నాడు, వండుకొని తింటున్నాడు. అప్పటికి 5-6 పిల్లలు బడికి చుట్టాలు 30 మంది అయినారు. పిల్లల కోళ్ళకి చుట్టూ పెట్టుకున్నాడు, చెప్తున్నాడు. ఒకరోజు ఒక అధికారి, ఒక రాజకీయ నాయకుడు ఆయన చూడడానికి వచ్చినారు. ఇక్కడ రారనుకున్నాడు అతను. ఈయన ఎట్టున్నాడు, ఈయన సీను కుర్చీలో కూర్చున్నాడు, కాళ్ళు తీసుకెళ్ళి బల్ల మీద పెట్టినాడు, చొక్కా లేదు, బనియాన్ లేదు, పిల్లలకు చుట్టూ పెట్టుకొని పాఠం చెప్తున్నాడు. ఆ వచ్చిన రాజకీయ నాయకుడు, అధికారి లోపలికి వచ్చారు. వాళ్ళు ఎవరో మళ్ళీ చెప్తాను నీకు, సస్పెన్స్ ఉండాలి, లేకపోతే అందంగా ఉండదు. ఎవరాయకి టీచర్ అన్నాడు ఆయన, జెడ్పీ చైర్మన్ ఆయన. నేనే అన్నాడు. కాళ్ళు తీయలే, మనిషి లేవలా. నువ్వు టీచర్వా అన్నాడు. అవు నేనే టీచర్ని అన్నాడు. ఏంది అవతారం, చొక్కా లేదు, బనియాన్ లేదు, కాళ్ళు తీసుకొని బల్ల మీద పెట్టిన అంటే చదువు చెప్పడానికి ఏంటి ఎందుకు అన్నాడు. నేను ఎవరో నీకు తెలిసాను, నువ్వు ఎవరైతే నాకెందుకు అన్నాడు. నేను జెడ్పీ చైర్మన్, కర్నూలు జెడ్పీ చైర్మన్ మసాలా ఈరన్ అన్నాడు. మసాలా ఈరన్ అంటే టెర్రర్ ఆ కాలంలో. మంత్రాలయం గుళ్ళోకి పోయి గోలగోలు చేసేది ఆయన, సామాన్యుడు కాదు. మసాలా ఈరన్ అన్న కానీ భయపడ్డాడు. పక్కనున్న ఆఫీసర్ ఎవరు, మన్మోహన్ సింగ్, సిడిఆర్ఐకి ఆంధ్రప్రదేశ్లో నాయకుడు, ఆయన చైర్మన్గా పనిచేసింది. ఆయన సామాన్యుడు కాదు ఆయన కూడా. ఈయన ముందు ఆయన మామూలుగానే ఉన్నాడు. వెంటనే గబగబా లేదు చొక్కా వేసుకొని సార్ పొరపాటైంది సార్ అంటున్నాడు. పొరపాటు సంఘం తర్వాతలే ఉంటున్నామా, నువ్వు ఇక్కడే అన్నాడు. అవి ఇక్కడే ఉంటున్నా సార్ అనే. ఏంది దానికి సాక్ష్యం అన్నాడు. ఇదిగో కుండలు సట్లు చూడు సార్, ఇక్కడే వండుకుంటున్నా అన్నాడు. కుండలు సట్లు ఉంటున్నట్టేనా, అటెండెన్స్ రిజిస్టర్ అన్నాడు. అటెండెన్స్ రిజిస్టర్ చేస్తే 20 రోజులు సంతకాలు పెట్టలా. ఎట్లుంటుందో సీన్ చూసుకో. నువ్వు ఉంటానంటున్నావు, రిజిస్టర్లో సంతకాలు లేవు అంటే నువ్వు ఉండడంలా. నీ కథ తెలుసుకుంటా అని అటెండెన్స్ రిజిస్టర్ సంఖ్యలో పెట్టుకొని పోతున్నాడు. జనం ఎదురైనారు. ఇది ఇంపార్టెంట్, మీరు వినాలా. జనం ఎదురైనారు. ఏం మసాలా ఈరన్ ఇట్టొచ్చినావు అని అన్నారు వాళ్ళు, ఓట్లు వేసిన వాళ్ళు. అదే ఫస్ట్ టైం మనకి జెడ్పీ ఎన్నికలు డైరెక్ట్గా జరిగిన ఎన్నిక. ఇంకా ఆ తర్వాత అంతా మూటలతో జరిగి డైరెక్ట్గా జరగవు. మూటలు జరిగితే మనుషులు జరుగుతూ ఉంటారు, పార్టీలు దుక్కుతూ ఉంటారు. అది తెలుసు వాళ్ళకి. ప్రత్యక్షంగా ఊరు ప్రచారానికి వచ్చినాడు ఆయన. మీ ఊళ్ళో టీచరు సరిగా బడికి రావటంలాన్ని సస్పెండ్ చేయడానికి తీసుకెళ్తాను, అటెండెన్స్ రిజిస్టర్ అన్నాడు. ఆగు కొంచెము అన్నారు రైతులు. ఆడు వచ్చినాకనే 30 మంది పిల్లలు వస్తున్నారు మా ఊరికి. ఇదివరకు 5 కూడా వచ్చేవాళ్ళు కాదు. ఆయన సస్పెండ్ చేసినామంటే నీ కథ చూసుకో, నువ్వు మళ్ళీ దిక్కొస్తే ఊరుకో అన్నారు. వార్నింగ్ ఇచ్చారు ఆయన. వాళ్ళకేమి లెక్కండి, గ్రామస్తులు సొంతంగా బతికేటోళ్ళు ఎవరికైనా వార్నింగ్ ఇస్తారు, పిఎంకైనా వార్నింగ్ ఇస్తారు వాళ్ళు. దెబ్బకి వెనక్కి వచ్చాయినా అర్థం చేసుకోండి. అటెండెన్స్ రిజిస్టర్ పెట్టి సంతకాలు పెట్టని పెట్టించి ఈసారి ఎప్పుడన్నా వస్తే బనియా సొక్క తొడరా అని చెప్పిపోయింది. ఎవరు రక్షించున్నారు మా టీచర్ని? జనం. మీరు మిమ్మల్ని జనం రక్షించడానికి కానీ మొదలైతే మేమే దాడులన్నీ బంద్ అవుతాయి. ఈ శిక్షణ ఎప్పుడు జరుగుతుందో, పరీక్ష ఎప్పుడు జరుగుతుందో, పరీక్షలో ఎప్పుడు సర్టిఫికేట్ ఇస్తున్నాడు పెట్టండి కాసేపు. అది ఏమీ జరగకుండా మీ మీద ఎటువంటి దాడి జరగకుండా ఉండాలంటే మీరు జనంలో ఉండాలి. నా దగ్గర ట్రైనింగ్ అయిపోయిన శేఖర్ అనే కుర్రోడు కర్ణాటకలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. వాడి మీద కర్ణాటక గవర్నమెంట్ తరఫున డిఎంఎడ్ దాడి చేశాడు. ఈ మధ్య అంత 10 రోజులు కాలే. కర్ణాటకలో ఆర్ఎంపీ నాయకుడు సిద్ధారెడ్డి అని మా వేదిక మెంబర్, అతనికి ఇన్ఫర్మేషన్ రాగానే పోయి అతని దగ్గరికి వెళ్తే ఊరు మొత్తం వచ్చింది ఆఫీసర్ల మీద తిరగబడ్డానికి. ఊరు మొత్తం వెళ్ళిపోయినాడు వాడు వెనక్కి. తప్పుడు పనులు చేయమని నేను చెప్పటంలా. నువ్వు మంచి పని చేసినా నిన్ను వీళ్ళకి గుర్తింపు లేదు కదా నేను రద్దు చేస్తా అని చెప్పి ఎవరైనా రావచ్చు. జనం నీ అంటుంటే ఎవడు రాడు.
ఈ దేశంలో రాజకీయాలు నడిపేటోళ్ళు అందరూ ఉత్తమోత్తములని మీరు సర్టిఫికేట్ ఇవ్వగలరా? మరి వాళ్ళంటే జనం ఎందుకున్నారు? ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఇవ్వగలడల్లా. మంచి వాళ్ళే చాలామంది. అది సాయిబాబా అన్నానికి 2 కాళ్ళు పడిపోయినాయి, తీసుకెళ్ళి 4 ఏళ్ళు లోపలైతే దిక్కులేదు. మంచోడే, జనం లేరు వెనక. ప్రవీర్ పురకాస్ట్ అని మా మిత్రుడు, ఢిల్లీ సైన్స్ ఫారంలో పనిచేస్తాడు. ఆయన చాలా అద్భుతమైన వ్యక్తి. ఆయన్ని ఉపా కింద లోపలైతే ఏడాది దిక్కులేదు. సుప్రీంకోర్టు బయటకు పంపించమంటే బయటకు వచ్చాడు. వెనక జనం లేకపోతే అంతే. నీ వెనక జనం ఉండాలా. ఫస్ట్ ఆ పని చేయండి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళి మీ ఊళ్ళో ఉండే స్కూల్కి వెళ్ళండి. వారానికి ఒక క్లాసు నాకు ఇవ్వండి. ప్రజలకి ఆరోగ్యం గురించి నేర్పిస్తామని చెప్పండి. రోగాల గురించి చెప్తామని కాదు మీరు చెప్పాల్సింది. ఆరోగ్యం పోతే రోగాలు వస్తాయి. రోగాల మీద బతుకటం దిక్కుమాలను బతుకో. ఆరోగ్యం మీదనే మనం బతకాల. మీ అందరికీ మేము ఆరోగ్యం గురించి చెప్తాం కాబట్టి మీరు బతికించుకోండి మమ్మల్ని. ఇప్పుడు నన్ను బతికించుకుంటున్నారు జనం. నేను ఆరోగ్యం గురించి చెప్తా, రోగాలు కూడా వైద్యం చేస్తా. ఎందుకంటే ఎంత ఆరోగ్యం గురించి చెప్పినా జనం తమ తెలివితేటల వలన రోగాలు తెచ్చుకుంటారు. తప్పదు కదా. నేను అందుకనే ఆ కన్సెప్ట్ మీకు చెప్తున్నా. దయచేసి ఆ కన్సెప్ట్ని మీరు స్వీకరించండి. నేను చెప్పిన ఇందాక చిన్న పుస్తకంలో రాసినాం మేము. అది ₹1 ఖర్చు లేకుండా, ఒక్క మందు వాడకుండా, డాక్టర్ దగ్గరికి పోకుండా, మీ దగ్గరికి కూడా పోకుండా, మా దగ్గరికి ఎటు రానవసరం లేదు, ఆసుపత్రుల్లో చేరకుండా 180 రోగాలు జనమే బాగు చేసుకోగలరు. ఇది నేర్పండి. అప్పుడు జనం రోగం వస్తే నీ దగ్గరికి వస్తారు. బతకండి దాంతో. ఈ బుక్లో రాసినాం దాన్ని. ఫస్ట్ చాప్టర్లో ఉంటుంది. ఇది నేను డెవలప్ చేసిన కన్సెప్ట్. దీనికి నేను సాక్ష్యాలు మీకు చూపించాలన్నా? కరోనా రోగం ప్రపంచమంతా ఉచ్చలవరుచుకున్న రోగం. అది కరోనా రోగంలో పాజిటివ్ అంటే రోగక్రిమి లోపల ఉన్నట్లు లెక్క. పాజిటివ్ వచ్చిన వాళ్ళలో 135 మందికి ఒక్క లక్షణం కూడా లేదు. మరో 45 మందికి కొద్దిగా దగ్గు, కొద్దిగా జలుబు, కొద్దిగా ఒళ్ళు నొప్పులు మాత్రమే ఉన్నాయి. 45 + 35 80. 180 మంది కరోనా రోగులకి వైద్యం అక్కర్లేదు. నేను సాక్ష్యం చూపిస్తున్నాను. మనకు వచ్చే జ్వరాలలో 180 జ్వరాలు వైరస్ జ్వరాలు. వాటికి వైద్యం అక్కర్లేదు. వైరస్ మీద యాంటీబయాటిక్స్ పనిచేయవు. మీరు దయచేసి వైరస్ జబ్బులకి యాంటీబయాటిక్స్ వాడద్దు. పెద్ద పెద్ద డాక్టర్లు కూడా కొన్ని చోట్ల పొరపాటును వాడతారు. అలా వాడితే ప్రమాదం ఏంటంటే, ఇక ముందు ఏవైనా ఆ వైరస్లు కాకుండా బ్యాక్టీరియాలతో జబ్బు వచ్చి ఈ యాంటీబయాటిక్స్తో చనిపోతుంది అనుకున్న కేసుల్లో కూడా యాంటీబయాటిక్స్ పనిచేయవు. క్రిములకి వచ్చే రెసిస్టెన్స్ మనం కొత్త మందులు కనిపెట్టేదానికంటే వేగంగా వస్తుంది. ఈ ప్రమాదం సమాజం మొత్తం ఎదుర్కొంటుంది. అందుకనే వైరస్ జబ్బులకి మందులు వాడడం. మనకంటే ఎంత అభివృద్ధి అయిన బ్రిటన్లో ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు. అక్కడ ఒక డాక్టరు 100 కుటుంబాలకు బాధ్యుడు. నేషనల్ హెల్త్ సర్వీస్ అంటారు దాన్ని. ఈ కుటుంబాల్లోంచి ఎవరైనా ఫోన్ చేసి డాక్టర్కి, మా ఇంట్లో మా అబ్బాయికి మా అమ్మాయికి జ్వరం వచ్చిందండి అంటే వాళ్ళు ఏమంటారో తెలుసా అండి? లక్షణాలు అడుగుతారు. ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, జ్వరం సార్. ఏమన్నా ఫిట్స్ వస్తున్నాయా అంటాడు. రావడం లేదు. కడుపులో తీవ్రమైన నొప్పి వచ్చి మెలిదిరిగిపోతున్నారా? లేదు. ఒంటేళ్ళలో కానీ మరో నవరంధ్రాలు లేదో రంధ్రం నుంచి రక్తం పడుతుందా అని అడుగుతాడు. లేదు. ఇవేమీ లేకపోతే ఇది వైరస్ జ్వరమో. మీరు 7 రోజుల పాటు నా దగ్గరికి రావద్దు. మీరు మహా అయితే పారాసిటమాల్ మాత్ర వాడుకో, లేదంటే ఏమీ వాడుకుండా ఊరుకో అని చెప్తాడు ఆయన. ఏమీ వాడుకుండా ఊరుకో అంటే అర్థమైంది, ఒక మందు అక్కర్లా, ₹1 ఖర్చు లేదు, డాక్టర్ అక్కర్లా, ఆసుపత్రి అక్కర్లా అని అర్థం. తగ్గకపోతే అప్పుడు రా అంటాడు ఆయన. అరే అంత అభివృద్ధి అయిన దేశంలో, అంత అభివృద్ధి అయిన ఆరోగ్య యంత్రాంగం ఉన్న దేశంలో ఆ రకమైన లైన్ తీసుకుంటే మన దేశానికి ఏమొచ్చింది? ఆ లైన్ ఎందుకు తీసుకోరు? నేను ఈరోజు అమలు చేస్తున్నా. నా దగ్గరికి జ్వరమని వచ్చినా జ్వరమని రానక్కర్లేదు, ఫోన్ చేయి. ఫోన్లోనే నీవే అడుగుతా, నీకు వచ్చింది వైరస్ జ్వరం, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, వారమైనాక నాతో మాట్లాడని చెప్తా.
కరోనా పీరియడ్లో కొన్ని వేల మందికి నేను ఫోన్లో ఇట్లే సలహా ఇచ్చాను. ఎవరికి ఇబ్బంది లేదు. ఎప్పుడు నేను సలహాను మారుస్తానంటే జ్వరం పెరిగినా 102 కంటే దాటినా, పల్సాక్సి 93 కంటే తగ్గినా, ఊపిరి పీల్చే వేగం 23 కంటే పెరిగినా ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉండొద్దు, ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళు. ప్రైవేట్ ఆసుపత్రులు మూతేస్తారు. మన అదృష్టం కొద్ది ఆ టైంలో అవి ఉంటే సచ్చుండోలు జనం అక్కడే. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళు. వాళ్ళని విచారించి హోమ్ ఐసోలేషన్ కానీ ఆసుపత్రి ఐసోలేషన్లో కానీ 15 రోజులు పెడతారు. ఎంతమందిని? 100 మంది పాజిటివ్ వస్తే 15 మందిని. ఈ 15 మంది కూడా దాదాపు అందరూ ఐసోలేషన్తో బాగా ఇళ్ళకి వెళ్ళారు. ఎంతమందికి బాగా అయిందండి పెద్ద మందులు లేకుండా? 95. కరోనా లాంటి సాక్ష్యాన్ని మీ ముందు పెట్టినాక ఇక మీకు అనుమానం ఎందుకు నా మీద? నేను చెప్పిన కన్సెప్ట్ అది. ఇంకొక 10% జబ్బులు, కొద్దిపాటి మందులు, కొద్దిపాటి వైద్యం, డాక్టర్ అక్కర్లా, ఆసుపత్రి అక్కర్లా. నీకు జ్వరం వచ్చింది, ఒళ్ళు నొప్పులు వచ్చినాయి, పారాసిటమాల్ నీ ఇంట్లో పెట్టుకో. అది ఓవర్ ది కౌంటర్, ఎవరికైనా అమ్మగలిగేది మందు. అది డోలోనో లేకపోతే క్రోసినో మెటాసినో ఏదో పేరుతో దొరుకుతుంది. ఒక 10 మాత్రలు ఇంట్లో ఉంచుకెప్పుడు 5 రోజుల దాకా ఇతర ఏ లక్షణాలు లేకపోతే నీ మాత్రలు తీసుకొని పని చేసుకో. అంటే కొద్దిపాటి మందులతో 10 రకాల రోగాలను మనం బాగు చేయొచ్చు. మొత్తం 90 అయినాయి. మీకు అనిపిస్తుంది కొన్ని వేల రకాల జబ్బులు ఉన్నాయి కదా, అందులోంచి 90 బాగు అవుతాయని అనిపిస్తుంది. కాదు నేను చెప్తుండేది. మొత్తం దేశంలో ఉన్న 140 కోట్ల మందికి ఏ రోగము సంవత్సరంలో ఇన్నిసార్లు వస్తుంది, ఆ టోటల్ సంఖ్యలో 90 రోగాల రకాల్లో 90 కాదు. ఒక రకమైన రోగం 1000 వస్తుంది సంవత్సరానికి 1000 మందికి. ఒక రకమైన రోగం 1,00,000 మందికి వస్తుంది. ఒక రకమైన రోగం 10,000 మందికి వస్తుంది. జలుబు అనే రోగం 140 కోట్ల మందికి సంవత్సరానికి ఒకసారి వస్తుంది. తలకాయ నొప్పి అనే రోగం 140 కోట్ల మందికి 2-3 సార్లు వస్తుంది సంవత్సరంలో. అలా రోగాలు నువ్వు లెక్కేయాలి. దాన్ని రోగాల బరువు అంటారు. దాంట్లో 80 to 90% వైద్యం అక్కర్లేని రోగాలు. ఇంకా అక్కడ ఆగలేదు మేము. ఇంకా 5% రోగాలు ఉన్నాయి. ఈ 5% రోగాలు మనం శిక్షణ ఇస్తే బాగు చేయొచ్చు. ఎవరికి శిక్షణ ఇవ్వచ్చు? చదువు లేనోడికి కూడా ఇవ్వచ్చు. మీకు డౌటా? 10th క్లాస్ ఏంది, ఇంటర్ ఏంది, చదువు లేనోళ్ళు నేర్చుకోవచ్చు. నేను నీకు సాక్ష్యం చూపిస్తాను. నేను కొన్ని వేల మందికి ప్రథమ చికిత్స శిక్షణ ఇచ్చిన. గుండె ఆగితే ఆడించడం. నా దగ్గరకు ఒక కరెంటు లైన్ మన్ని పట్టుకొని వచ్చారు. 10 నిమిషాలు అయింది కరెంటు షాక్ కొట్టి చచ్చిపోయాడు. 23 ఏళ్ళ వయసు. ఆడి భార్య పెళ్ళే 2 ఏళ్ళు అయింది. పసిబిడ్డ 3 నెలల పిల్లని సంకనేసుకొని వచ్చింది. ఏడుస్తూ ఉంది కన్నీరు మున్నూరుగా. ఆ పసిపిల్లకి అర్థం కావట్లేదు ఎందుకు ఏడుస్తూ ఉందో. అంతా సవ్యంగా ఉంటేనే దిక్కులేని దేశం ఇది. అలాంటప్పుడు సంపాదించేటోడు చచ్చిపోతే ఆ పిల్ల గత్తేంది, ఆ పసిపిల్ల గత్తేంది, ఎవడు చెప్పలేడు సమాధానం. వేల మందికి ట్రైనింగ్ ఇచ్చిన నేను 10 నిమిషాల ముందు చచ్చిపోయినని బతికించలేను. దీని కాంట్రాస్ట్ నేను చూపిస్తా. ఈ పని మీరు చేయగలరు కాబట్టి మీతో నేను మాట్లాడుతున్నా. తిరుపతికి దక్షిణంలో కమ్మవారి కండ్రిగన్న ఊరుంది, 10 కిలోమీటర్లు. 1990లో అక్షరాస్యత కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమం అయినాక అక్షరాస్యత అనంతర కార్యక్రమాల కింద మేము గ్రామాల్లో జనానికి ఆరోగ్యం మీద శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టినాం. మొదటి రోజు మా డాక్టర్ని పంపా. 2వ రోజు నేను వెళ్ళా. ఒక పెద్ద కళ్ళంలో కూర్చున్నాం. 200 మందిమి పిల్లలందరూ వచ్చినారు 10 రోజుల నుంచి. పాము ధరిస్తే ఏం చేయాలా, తెలుగుడితే ఏం చేయాలా, కరెంటు షాకు, పిడుగు పడితే, పురుగు మందులు తాగితే ఎట్ట బతికించాలా, బావిలో మనిషి మునిగిపోతే ఎట్ట బతికించాలి, ఇవి చెప్తా ఉన్నాను నేను. ఈ పొలాలకు పోయే రైతులు ఒక 4 కాడిమాలను అక్కడ పడేసి ఎద్దుల్ని చెట్టుకు గట్టేసి కూర్చున్నారు. ఇదేందో మా సంగతి చెప్తున్నట్టే ఉందని. మధ్యాహ్నం దాకా విని, ఏం సార్ ఇవన్నీ మాకు కదా చెప్పాలా, ఈ పిల్లలందరిని పట్టుకొని చెప్తున్నారు ఏందన్నారు వాళ్ళు. ఆ పిల్లలందరూ మీ పిల్లలేరా, 20 గ్రామాల నుంచి వచ్చినారు, తిరిగి గ్రామాల్లో నేర్పించడానికి మేము చెప్తున్నామన్నాం. అయితే మంచిదేలే అన్నారు. ఇక సాయంత్రం 4ంటికి మేము క్యాంపు క్లోజ్ చేయాలి. మేము క్యాంపు నిర్వహించే పద్ధతి విలక్షణంగా ఉంటుంది. మేము డబ్బులు ఖర్చు పెట్టాం. అసలు 200 మందిని 200 ఇళ్ళకి పంపించినాం బో తినడానికి. వాళ్ళ ఇళ్ళల్లో బో పెడతారు, మా దగ్గర వచ్చి తినిపోతారు. మాకేం ఖర్చుగా. ఇప్పటికీ అట్లే చేస్తాం మేము. గ్రామంలో ట్రైనింగ్ ఇస్తే పోయే మాకు ఛార్జీలు ఖర్చు అయింది అంతే. నేను కర్నూలు నుంచి తిరుపతి పోతే ఛార్జీలు అంతే. ఆ మాత్రం ఛార్జీలు నేను పెట్టుకోగలను, మా డాక్టర్లు పెట్టుకోగలడు. మేము కూడా ఒక ఇంటికి పోయి తింటాం.
ఒకరోజు చికెన్ దొరుకుతుంది, ఒకరోజు పప్పు దొరుకుతుంది, ఒకరోజు కారం దొరుకుతుంది, ఇంకోరోజు ఏం దొరుకుతుంటుంది. మా బతుకు అడక తినేటువంటి టైపు. అట్లా వెరైటీ తిండి దొరుకుతుంది. మేము రోజు వచ్చి మాట్లాడుకుంటాం ఈ తిండి గురించి. పైగా ఇంకో లాభమేం జరుగుతుంది మాకంటే, తిని వెంటనే హోటల్లాగా బయటికి రావడానికి వీలు పడదు. 10 నిమిషాలు వాళ్ళతో కూర్చొని లోకాభిరామాయణం మాట్లాడాలా. మాకు సోషలైజేషన్ స్నేహం పెరుగుతుంది వాళ్ళతో. ఇలా జరుగుతుండేది ఆ క్యాంపు. వీళ్ళు సాయంత్రం 4ంటికి మేము బయటకు వస్తుంటే ఆపి, ఎట్లా పోతారు మీరు మా ఊరు నుంచి అన్నారు. అదేంద్ర ఇప్పటిదాకా బాగున్నారు కదా, ఇప్పుడేంది ఇట్లా అడ్డం వచ్చినారు అన్నాం మేము. లేదా మీరు అందరి ఇళ్ళకి పోయినారు కదా తినడానికి, మా ఇళ్ళకి రారేంది, మా ఇళ్ళకి వచ్చి తినిపోదురు రండి. అది ప్రేమతో కూడినటువంటి అటకాయింపు. ఇది జరిగిన ఒక నెలకి వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం పిడుగులు ఉరుములు మీకు తెలుసు కదా. మెరుపులంటే అర్థమైంది. అర్జునుడు ఆకాశంలో పోతా ఉంటే రథానికి చీల జారిపోతే అది మన నెత్తన పెడితే పిడుగు. అది మా చిన్నతనంలో మా అమ్మ నాన్నలు చెప్పింది. మరి చీల జారిపోతే చక్రం ఏమవుతుందిరా, అది జారదా, అది జారితే తలకాయలు పగలుతాయి. అట్లా నమ్ముకునే వాళ్ళం మేము. పారదా పారదా అర్జున అర్జున అనుకుంటూ తిరిగేవాళ్ళం. ఉరుములు వస్తాయి. పిడుగు పట్టడం అంటే కరెంటు షాక్. అది మెరుపు తగిలినా అంటే పిడుగు పడినా గుండె ఆగిపోద్ది, కరెంటు షాక్ తగిలినా గుండె ఆగిపోద్ది, హార్ట్ అటాక్లో కూడా కొంతమంది గుండె ఆగిపోద్ది. మందు ఇచ్చేటప్పుడు రియాక్షన్ వస్తే కూడా గుండె ఆగిపోద్ది. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలా. మీరు మందులు ఇచ్చేటప్పుడు రియాక్షన్కి విరుగుడు మందు దగ్గర లేకుండా మందులు కాకుండా. ఈ 4 సందర్భాల్లో గుండె ఆగితే ఇది నేర్పించినాం మేము ఇక్కడ పిల్లలకి 200 మందికి. ఓ పొలంలో పనిచేసే ఒక రైతుకి పిడుగుబడి అక్కడే పడిపోయినాడు ఎద్దులను వదిలేసి. పక్క పొలం దున్నుతున్న కుర్రోడు కూడా మా దగ్గర శిక్షణ తీసుకున్నాడు ఉన్నాడు. వాడు వెంటనే గమనించాడు. 30 సెకండ్లు వెళ్ళాడు అక్కడికి. మెడలో ఏలెట్టు పెట్టాడు. నాడి తెలుస్తూ ఉందో చూడడానికి వాడుతున్నట్లా చూసుకోండి, మీకు తెలుస్తుంది. నాడి మెడలో దవడ కిందనే తెలుస్తుంది. నాడి తెలియడంలా నేల మీద పడుకోబెట్టి ఎదురు మెముక మీద టెక్నిక్ ఇది ప్రాపర్గా నేర్పిస్తాం. ఇది నేర్చుకోవడానికి చదువు ఎందుకండి. 20 సార్లు నొక్కాడు, లేచి కూర్చున్నాడు. ఏమైంది నాకన్నాడు. అరే నీ గుండె ఆగిపోతేనే బతికించిన అన్నాడు. వాడు మర్చిపోతురా జీవితాంతం తను బతికించిన విషయం. మరి ఇట్లాంటిది డాక్టర్లందరికీ నేర్పిస్తారు. మాకు అవకాశం రాదు. ఎందుకంటే జనం పల్లెల్లో ఉంటారు. ఇలా ప్రమాదాలు పల్లెల్లో జనానికి జరుగుతాయి. మీరు పల్లెల్లో ఉంటారు, మీరు మాకంటే దగ్గరగా ఉంటారు. మీకు మాకు కాదు ఇది రావాల్సింది, ప్రతి ఒక్కడికి వచ్చి ఉండాలి. ప్రతి ఒక్కడికి రావాలి అంటే ఈ టెక్నిక్ను మీరు స్కూల్లో పిల్లలకి నేర్పించాలి. ఇంక వేరే ఎక్కడ నేర్పినా రాదు. నేను దీని మీద ఇప్పటికి 4 వీడియోలు పెట్టినా నా ఛానల్లో. డాక్టర్ బ్రహ్మారెడ్డి వెన్నపూస అని కొడితే ఛానల్ వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఆ వీడియోలన్నీ చూడండి. వీటి మీద రైటప్స్ ఉన్నాయి, అవి కూడా పెట్టాం. మీరు ఇందాక నేను చెప్పిన స్కూల్కి వెళ్ళి క్లాస్ రూమ్లో గుండె ఆగిపోతే ఆడించడం ఎలా ప్రతి విద్యార్థికి నేర్పండి. ఇంతకంటే పెద్ద సేవ ఏముందంటే మీరు చేయాల్సింది. తమ్మిడి ఖర్చు లేకుండా చేయొచ్చు. పైగా మీకు ఎంత లాభం అంటే ఈ పిల్లలందరూ వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నలకి మీ గురించి చెప్తారు. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రభుత్వం వారి నుంచి కానీ ఎవరి నుంచి కానీ అలా తల్లిదండ్రులందరూ నీకోసం వచ్చి కూర్చుంటారు. నీకు లాభం, పిల్లలకి లాభం, సమాజానికి లాభం. ఎప్పుడైనా అందరికీ ప్రయోజనం ఉండే కార్యక్రమం అది. మీరు స్కూల్కి వెళ్ళమని అందుకని నేను చెప్తున్నా, మీకోసం చెప్తున్నా, జనం కోసం చెప్తున్నా. రమేష్ అన్నట్టు అంత గట్టిగా నేను అన్నాను, కానీ మీకోసం మేము రాలేదు, జనం కోసం వచ్చినామని. మీరు కూడా జనంలో భాగం కాబట్టి మీకోసం కూడా ఇచ్చినట్టు లెక్కేసుకోండి. మీరు జనం కోసం పనిచేసినంతకాలం మీకోసం మేము ఉన్నట్టే. మీరు అది మానేస్తే మీకోసమే లేనట్టే. మీరు మానొద్దు. అది మీ రక్షణ కోసం ఉపయోగపడుతుంది. మీరు అందుకని ఇక్కడేదో కొన్ని సంఘాల వాళ్ళని కలిసి గవర్నమెంట్కు రిప్రజెంటేషన్ ఇచ్చి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి శిక్షణ పెట్టించి సర్టిఫికేట్ తీసుకోవడం అనే ఒక పరిమితమైన అర్థంలో మాత్రమే దీన్ని దయచేసి చూడొద్దు. ఇది అంతకంటే పెద్దది. ఎందుకంటే 3 అంశాలే మేము తీసుకున్నాం శిక్షణలో. మేము ఆ రోజు మీటింగ్ జరిగినప్పుడు రంగారావు గారు వాళ్ళ డాక్టర్లని విరేచనాలు వస్తే ఎడ చెప్తారు చెప్పమని అన్నాడు ఆయన. వాళ్ళు పవర్ పాయింట్ వేసినారు, ఇంగ్లీష్లో వాయించినారు. బ్రహ్మారెడ్డి మీరైతే ఎడ చెప్తారన్నాడు. ఆయన పోల్చుకోవడానికి పెట్టినాడు. నేనైతే పవర్ పాయింట్ వేయను సార్ అన్న. మరి ఎడ చెప్తావని, నేను జనానికి అర్థమయ్యేటట్టు చెప్తా సార్ అన్న. అదేందో నాకు కాస్త చెప్పన్నాడు. శరీరం నిండా నీళ్ళు ఉండాలి,
విరేచనాలు అయితే నీళ్లు తగ్గిపోతాయి. తగ్గిపోతే నాడి వేగం పెరుగుతుంది, తర్వాత రక్తం గడ్డగడుతుంది, ఆ తర్వాత మనిషి డీహైడ్రేషన్తో మరణిస్తాడు. శరీరం నిండా నీళ్ళు ఉండాలి అనేదాన్ని జనానికి అర్థమయ్యేటట్టు చెప్పాలి సార్ మేము. ఇప్పుడున్న మూఢనమ్మకం ఏంటంటే కింద నుంచి నీళ్లు పోతే పైనుంచి తాపకూడదు, తాపితే పోతాయి అనే మూఢనమ్మకం ఉంది. దీన్ని వదిలించకుండా విరేచనాల గురించి మనం చెప్పలేము అన్న. మరి నువ్వు ఎట్లా వదిలిస్తావు అన్నాడు. నేను ఒక ఉదాహరణ చెప్తా సార్. ఒక తొట్టి ఉంది పశువులకు నీళ్ళు తాపడానికి. తొట్టి నిండా నీళ్ళు ఉన్నాయి, అంటే శరీరం నిండా నీళ్ళు ఉన్నాయి. అప్పుడప్పుడు ఆ తొట్టిని కడగడానికి కింద ఒక తూము ఉంది, దాన్ని గుడ్డపీలకు అడ్డం పెట్టినాం నీళ్ళు బయటికి పోకుండా. గుడ్డపీలకు అడ్డం పెట్టి పైన నిండా నీళ్లు పోస్తున్నాం. మనిషి కూడా అంతే, కింద స్పింక్టర్ ఉంటుంది, బయటికి పోకుండా పట్టుకుంటుంది, శరీరం నిండా నీళ్ళు ఉన్నాయి. ఎవడో పిల్లోడు ఒకడు ఆడుకోవడానికి వెళ్ళి ఆ గుడ్డపీలకి పీకినాడు, తొట్టికి విరేచనాలు పట్టినాయి, నీళ్ళు పోవడం మొదలైనవి. ఇప్పుడు తొట్టిలో నీళ్లు తగ్గిపోతున్నాయి. ఈ సమస్య పరిష్కారం కావాలంటే 2 మార్గాలు ఉన్నాయి సార్. ఒక మార్గం, కింద నీళ్లు పోతున్న వేగం కంటే ఎక్కువ వేగంగా పైనుంచి నీళ్ళన్న పోయాలా, లేదా గుడ్డపీలకి మళ్ళీ అడ్డం పెట్టి ఆ కొరవబడిన నీళ్ళు నింపాలా అన్నా నేను. ఇప్పుడు తొట్టి కంటే గుడ్డపీలకి అడ్డం పెట్టి మళ్ళీ నీళ్ళు పోస్తా, కానీ మనిషి బుడ్డికి ఏం అడ్డం పెట్టాలా అన్న. కుదరదు కదా సార్. అందుకని ఎన్ని నీళ్లు కింద పోతే అంతకంటే ఎక్కువ నీళ్లు పైనుంచి పోయాలా అని చెప్తా సార్ జనానికన్నా. అట్టయితే అర్థమవుతుంది సార్ వాళ్ళకి. ఇక నువ్వు పవర్ పాయింట్ అయితే అర్థం కాదు. అర్థమైంది ఆయనకి, జనానికి ఎట్లా చెప్పాలా, మేము ట్రైనింగ్ ఎట్టేవాళ్ళు మీకు అర్థమైంది. తర్వాత ఇట్లాంటి జనరల్ సబ్జెక్టులు అయితే చెప్తారు, కానీ కాన్పు గురించి సబ్జెక్ట్ చెప్పలేరు అన్నారు. వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు. వాళ్ళకి అనుమానం వచ్చింది మా మీద, ఈ నా కొడుకులు ఎవరు ఈ జన విజ్ఞాన వేదికలు వచ్చి బాగా పోటీ తగులుతున్నారని. మేము ఎప్పటి నుంచో ఉన్నాం జనం ఆరోగ్యానికి చెప్పడంలో, 86 నుంచి పనిచేస్తున్నాం మేము. కాన్పు కష్టమైతే గుర్తుపెట్టేది ఎట్లా అని ఒక సబ్జెక్ట్ మేము చెప్పాం. పేషెంట్ నడుచుకుంటూ వస్తుంటే కొన్ని పాయింట్లు చెప్పగలమన్నా. ఉదాహరణకి అమ్మాయి పొట్టిగా ఉందనుకో, ఈ అమ్మాయి కాన్పు కష్టమైందని చెప్పగలం. 4-10 కంటే పొట్టిగా ఉంటే కాన్పు కష్టమైంది. లావుగా ఉంటే కష్టమవుతుంది, చెప్పగలం ముందే అన్న. దగ్గరకు వచ్చి 5 నిమిషాలు మాట్లాడితే చెప్పగలమన్నా. ఇదివరకు 2 కాన్పులు అయినాయి సార్ నాకు, 2 సిజేరియన్ చేసినారు, ఇది 3వ కాన్పు అన్నదనుకో, మాట్లాడితే తెలిసింది. 2 సిజేరియన్లు అయితే 3వ కాన్పు కష్టమయ్యే అవకాశం ఉంది, చెప్పగలం. స్టెత్తో పరీక్ష చేస్తే చెప్పగలమన్నా. స్టెత్ గుండె మీద పెట్టగానే గరగర శబ్దం తెలుస్తుంది, అమ్మాయి గుండె జబ్బు అని తెలిసింది. గుండె జబ్బు ఉన్న అమ్మాయికి కాన్పు కష్టమైందని చెప్పగలం. చిన్న పరీక్షలు చేస్తే చెప్పగలం. హెచ్బి చేయించా, హెచ్బి 5 గ్రాములను వచ్చింది, ఈ అమ్మాయికి కాన్పు కష్టమవుతుంది, చెప్పగలం. స్కానింగ్ చేస్తే చెప్పగలం. బిడ్డ అడ్డం తిరిగి ఉంటే తెలుస్తుంది, బిడ్డ అడ్డం పడుకుంటే తెలుస్తుంది. మాయ గర్భసంచి ద్వారం దగ్గర ఉంటే కష్టమవుతుంది, చెప్పగలం. కాన్పు నొప్పులు మొదలైనాక కూడా చెప్పగలం. నొప్పుల మధ్యలో ఆగిపోతే కష్టమవుతుంది. కాన్పు సగమైన తర్వాత చెయ్యి ముందుకు వచ్చిందనుకో, తలకాయ రాకుండా కష్టమవుతుంది, చెప్పగలం. అట్లా వివిధ దశల్లో ఎట్లా కష్టమవుతుందని చెప్పగలము మేము వివరించినాం. పవర్ పాయింట్ లేదు, ఏమీ లేదు, మామూలుగా చెప్పినాం. ఇది అర్థమవుతుంది జనానికి. డాక్టర్కి నేర్పించడం సులభం. మేము మా పుస్తకం కూడా అదే పెట్టినాం, ఇదే రకంగా రాసినాం. ఇందాక మా రమేష్ గారికి ఇచ్చిన లావు పుస్తకంలో ఇదే ఇచ్చినాం మేము. ఈ లావు పుస్తకం పాత వర్షన్ ఒకటి ఉంది, దాదాపు 20 ఏళ్ళ నుంచి ఆ పుస్తకం ఉంది మా దగ్గర. ఆ పుస్తకంలో మేము అన్ని జబ్బులకి మందులు కూడా రాసినాం. మా ఇష్టం, మేము రాసినాం. మమ్మల్ని ఎవరు అడ్డు పెడతారు, జనానికి నాలెడ్జ్ ఇవ్వాలని రాసినాం. ఇప్పుడు ఆ బుక్ను అప్డేట్ చేసినాం, లేటెస్ట్ కరోనా డేటా సహా ఇచ్చినాం. మొత్తం అప్డేట్ చేసిన పుస్తకం ఇప్పుడు ఈరోజు ఆయనకి ఇచ్చింది నేను. ఈ అప్డేట్ చేసిన దాంట్లో కూడా మందులు ఉంటాయి. కానీ ఆ రోజు చర్చలో ఏం జరిగిందంటే, కమిటీ చర్చలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు పాల్గొన్నారు, అట్లే నర్సింహం అసోసియేషన్ వాళ్ళు పాల్గొన్నారు. వాళ్ళ భయం ఏంటంటే, ఈ గ్రామాల నుండి డాక్టర్లందరికీ మందులు తెలిస్తే మా దగ్గరికి ఎవడొస్తాడు అని, అది భయం. అందుకని వీళ్ళకి మందుల గురించి చెప్పకూడదని కండిషన్ పెట్టినారు మాకు ఈ డిస్కషన్ అంతా అయినాక మధ్యాహ్నం భోజనానికి లేచినప్పుడు రంగరావు గారు నా పక్కకు వచ్చి, బ్రహ్మారెడ్డి ఈ పుస్తకం మా వాళ్ళతో కాదుగా నువ్వు రాయి అన్నాడు. విడిగా మాట్లాడాడు. నువ్వు 30 మంది డాక్టర్లను పెట్టుకున్నావు, ఒక్కొక్కరికి 50,000 ఇచ్చి పనులు పెట్టుకున్నావు, నాకెందుకు సార్ ఈ పని పెడతావు, నాకు మస్తు పనులు ఉన్నాయన్నా. లేదా వాళ్ళకి ఇచ్చే 50,000 నీకు ఇస్తా నెలకే, 1 సంవత్సరంలో రాసి నాకని ఇచ్చాడు. నాకు 50,000 సంవత్సరం.
6 లక్షలు ఇచ్చాడు, మా జన విజ్ఞానం ఎందుకు వాడుకున్నాం, మాకేంది డబ్బులు ఇస్తారని కాదంటాం. అడుక్కు తినేటోడికి ఎవడిచ్చినా తీసుకుంటాడు. నాకు టైపింగ్లో సహాయపడే నా కంప్యూటర్కి 5,000 లెక్కన ఇచ్చాడు ఆయన. ఆయన నిర్ణయం గొప్ప నిర్ణయం తీసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు రాస్తే అవ్వదు ఆ పుస్తకం ఎప్పటికీ. వాళ్ళని నేను అనుమానిస్తున్నాను కాదు, ఈ పుస్తకం రాయడం అలవాట్లేదు. అప్పటికే నేను ఈ బుక్ రాసి 6 ఎడిషన్స్ చేసి ఉన్నా. ఈ బుక్లో నేను చేయాల్సిందేంది, ఇప్పుడు అవసరమైనట్లు మార్చాలి అంతే. మందులన్నీ తీసి పక్కన పెట్టాలి. అయినా ఓవర్ ది కౌంటర్ కొనడానికి పనికి వచ్చే మందులు విడిగా ఇచ్చినాం మీకు రాసిన సిలబస్లో కూడా. 3 పుస్తకాల కింద మీకు వచ్చేసి ఇచ్చినారు. అప్పుడు అటెండ్ అయిన వాళ్ళకి తెలుసు ఆ సంగతి. ఆ విధంగా బుక్స్ మేము చేసి ఇచ్చి నాకు సంవత్సరం పట్ల 3 నెలలు అయిపోయింది. నేను ఇంటి దగ్గరే కూర్చొని రాసిచ్చా. ఇక్కడికి కూడా రాలా నేను. ఇక్కడికి వచ్చి చేయమని కండిషన్ పెట్టాల, నేను రానని చెప్పా. ఇంకో కండిషన్ కూడా పెట్టి ఆయనకి, ఆ మెటీరియల్ మేము కూడా వాడుకోవాలి, మీరే కాదు, మీకు ఒక్కరికి కాపీ రైట్ ఇవ్వండి నేను అన్నా. నేను కూడా వాడుకోవచ్చు అన్న, ఒప్పుకున్నాడు ఆయన. తర్వాత ఇంకా 3 నెలలు పోతే ఇంకా 9 నెలలు ఖాళీ ఉంది. ఏం చేయాలని కొత్త ఐడియా వచ్చింది ఆయనకి. ఈ ఐడియా చాలా గొప్ప ఐడియా, నాకు చాలా మంచి మిత్రుడిగా మారిండు ఆయన. మరి 9 నెలలు నీకు ఏం చేయించాలన్నాడు. ఏమప్ప నువ్వేం చేయించుకుంటావు, నేనైతే ఇక్కడికి రాను, మా ఊళ్ళోనే ఉంటాను. ఈ సబ్జెక్టులన్నీ వీడియోలు చేయమని అడిగాడు. 230 పెద్ద పని అండి. ఇప్పుడైతే నేను చేయలేను, ఆ రోజు కాబట్టి ఆ పల్లబీగం చేసేసాను. నేను ఒకరిని కాదు, మా జన విజ్ఞాన డాక్టర్లు 30 మంది మాట్లాడినారు. అద్భుతమైన సబ్జెక్టులే. ఆ సబ్జెక్టులో 1 టెరాబైట్కి సరిపడా సబ్జెక్ట్ అది చేసిచ్చా. అప్పుడు కూడా కండిషన్ ఏంటంటే, ఈ మెటీరియల్ని కమర్షియల్గా మీరు ఆడకూడదు, నేను ఆడకూడదు, గవర్నమెంట్ వాడుకోవచ్చు, నేను కూడా ఎవరన్నా కావాలంటే కాపీ తీసి చక్కు నాకు ఉండాలన్నా. ఓకే అన్నాడు. ఆ వీడియోలన్నీ నాకు ఇచ్చాడు. ఇంత కట్ట నా దగ్గర ఇంకా ఉన్నాయి. వాటిని అంతా సైజు తగ్గించా. దాంట్లో అంతా గవర్నమెంట్లో వాళ్ళ పేర్లు 50 మంది పేర్లు వేసినారు. ప్రతి వీడియోలో 10 నిమిషాలు ఎలుగోలే. అంతా తీసి పారేసి నిర్మాణ సహకారం జన విజ్ఞానం మీదుగా డాక్టర్ బ్రహ్మారెడ్డి అదొక్కటి నుంచి అన్ని ఎత్తిపారేసి నా ఛానల్లో పెట్టిన. ఇప్పుడు మీరు ఎవరైనా చూసుకోవచ్చు. ఇదివరకైతే మీకు నేను కాపీ చేసి ఇచ్చాను మొదట్లో, ఇప్పుడు అక్కర్లేదు. యూట్యూబ్లో అన్ని వీడియోలు దొరుకుతాయి. అవి కాకుండా ఇంకా 200 వీడియోలు నేను కొత్తగా అప్లోడ్ చేశా హెల్త్ మీద. మీకు ఎల్లప్పుడూ మెటీరియల్ రెడీగా ఉంది. ప్రభుత్వం వాళ్ళు శిక్షణ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి మెటీరియల్ అందుబాటులో ఉంది. వాళ్ళు కొత్తగా తయారు చేసిన అవసరమే లేదు. వాళ్ళకి చెప్పండి రేపు మాట్లాడేటప్పుడు మళ్ళీ మెటీరియల్ ఎట్లా అని. పాత పుస్తకాలు వాళ్ళ దగ్గర దొరకకపోతే ఒక కాపీ నేను ఇవ్వగలను. మీ దగ్గర ఉంటే సంతోషం, బాధే లేదు. వీడియోలు కూడా రమేష్ గారి దగ్గర ఉంటే వాడుకోమను. అయితే దాని నిండా వాళ్ళ పేర్లన్నీ ఉన్నాయి, కొత్తగా వీళ్ళ పేర్లు పెట్టుకోమను. అది 10 నిమిషాలు పేర్లు కాకుండా 1 నిమిషం పెట్టుకోమను. కొంచెం అడగండి. మరి పేర్లు చూడడానికి ప్రతి వీడియోకి పేర్లన్నీ చూడాలంటే చచ్చిపోతాం మనం. కాబట్టి ఆ మెటీరియల్ అందుబాటులో ఉంది. అంత వర్క్ మనం ఆ కాలంలో మన వేదిక తరఫున చేసినాం. ఆ వర్క్ ఖచ్చితంగా ఈరోజు కూడా మనకు ఉపయోగపడేదే. నేను చివరిగా 2 మాటలు మీకు చెప్తా. ఏమంటే, సబ్జెక్ట్ అనేది అనంతం, ఎంతైనా నేర్చుకోవచ్చు, సమస్య లేదు. నేను ఈ మధ్యనే ఆంధ్రలో ఉన్న ఆర్ఎంపీలో 5,000 మంది విజయవాడ మీటింగ్ పెట్టారు. వెళ్ళి మాట్లాడే వాళ్ళతో. ఎందుకంటే అందరూ అప్పట్లో హాజరైన వాళ్ళు ఈ క్లాసులకి. వాళ్ళకి అక్కడ చెప్పాను నేను, మీరు ఒక్కొక్క మనిషి అంటే అర్థం ఒక ఆర్ఎంపీ 30,000 ఆర్ఎంపీలు కాదండి, తప్పది. ఒకటి అంటే ఇంటూ 100 మీ లెక్కది. ఒక్కొక్కరు 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు మీరు. కాబట్టి మీ బలము నిజంగా 30,000 కాదండి, 30 లక్షలు మీ బలం. 30 లక్షల మంది ఓటర్లని ఏ ప్రభుత్వమైనా వదులుకోవడం అంటే ఆ ప్రభుత్వ అధినేతలకు తెలివి లేదని అర్థం. నేను పెద్ద మాట అన్నాను కదా, ఈ మాట వాళ్ళకి వినపడాలని అన్నా నేను. ఆ తెలివి రాజశేఖర రెడ్డికి ఉన్నందుకే ఆ రోజు కార్యక్రమం స్టార్ట్ చేశాను. ఆ తెలివి ఇప్పుడు వీళ్ళకి కూడా ఉండాలని నేను కోరుకుంటున్నా. అక్కడ ఆంధ్రలో పరిపాలించే వాళ్ళైనా ఇక్కడ పరిపాలించేటోళ్ళు, నాకు పరిపాలించేటోళ్ళు మాకు ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే మేము రాజకీయాల్లో నేరుగా ఉండం, అన్ని రాజకీయాలను విశ్లేషిస్తాం. వాళ్ళకి ప్రధానంగా కావాల్సింది ఓట్లు కాబట్టి తప్పేం లేదు అందులో. ఓట్లే 30,000 ఇంటూ 100 మీ అర్థం అది. ఆ అర్థంలో చూస్తే వాళ్ళకి ట్రైనింగ్ ఎంత ఉపయోగకరమో, వాళ్ళకి ఎంత ప్రయోజనం వాళ్ళకి అర్థమైందని నా అభిప్రాయం. ఆ విధంగా చూడమని మీరు కోరండి. ఇందాక నుంచి గట్టిగా నొక్కి చెప్తుంది మా రమేష్ ఏంటంటే, మీరు ఒక్కటిగా 1% మారి దీన్ని సాధించుకోవడానికి పూనుకోవాలా. ఒకటే నినాదం, ఒకటే ఆబ్జెక్టివ్. మనం కొరవబడ్డ శిక్షణ తీసుకోవాలి, పరీక్ష పెట్టాలి, సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆ సర్టిఫికేట్లో ఈ వైద్యం చేయొచ్చు, ఇది చేయకూడదు రాసుకోండి.
తప్పులేదు. అక్కడ మేము అంగీకరించడం ఏంటంటే డాక్టర్ని పెట్టుకుంటున్నారు వీళ్ళు, వాళ్ళకి ఈగో అడ్డం వచ్చింది. వద్దు, అక్కర్లేదు. హాస్పిటల్ని పెట్టుకుంటున్నారు, అక్కర్లే. ప్రథమ చికిత్సా కేంద్రంలోనే పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. గ్రామాల్లో పనిచేయడానికి ఇప్పటికీ కూడా నా లెక్క ప్రకారం ఎంబీబీఎస్ డాక్టర్లు రారు. నంబర్ ఎంతన్నా పెరగని రారు. ఎంబీబీఎస్ చదువు నేర్పించేటప్పుడు గ్రామాలకు వెళ్ళి ప్రజల దగ్గర పనిచేయాలని ఎవరు నేర్పడంలా. మీరు ఆశ్చర్యపోతారు నేను కొన్ని విషయాలు చెప్తే. ఇప్పుడు మీరందరికి కూడా ఒక విషయం తెలుసు ఇప్పటికే, ఈ ఆర్ఎంపీ ఈ వ్యవస్థ ఎల్లకాలం నడవదు. ఇంకా నడిస్తే మీ తరం వరకు నడుస్తుంది. ఆ తర్వాత ఖచ్చితంగా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికే జనం వెళ్ళడం మొదలు పెడతారు. ఇప్పటికే మొదలెట్టారు. తలకాయ నొప్పి వస్తే డైరెక్ట్గా న్యూరాలజిస్ట్ అని పోతున్నారు జనము. మన దగ్గరికి రావడం, మా దగ్గరికి కూడా రావడం. తలకాయ నొప్పుల్లో 100 రకాల తలకాయ నొప్పుల్లో 95 రకాల నొప్పులకి అసలు ఏ వైద్యం అక్కర్లా, పారాసిటమాల్ బిల్లదారు. కానీ జనం డైరెక్ట్గా ఎంఆర్ఐ సెంటర్కి వెళ్ళి ఎంఆర్ఐ తీసుకొని ఇంతలో చాట పట్టుకొని డాక్టర్ దగ్గరికి వస్తారు. ఏందా ఇది? ఎంఆర్ఐ సార్. ఎవరు చెప్పినారు? నేనే పోయినా. ఎందుకు పోయినావు? తలనొప్పి వస్తుంటే. డాక్టర్ ఎవరని చెప్పినారు పొమ్మని. ఎవరు బొమ్మల్లా? నేనే పోయినా. ఇట్ట మారినారు జనం. వాళ్ళు మారడానికి కారణం వాళ్ళు కాదు, మనమే ఈ భ్రమలని కలిగించిన మీరు మేమందరం కలిసి, డాక్టర్లని పేరు పెట్టుకున్న అందరూ కలిసి జనానికంతా భ్రమలు కలిగించి ఎంఆర్ఐ తీయించుకుంటే అంతా తెలుస్తుంది. ఎంఆర్ఐని నడిపేది ఎవడండి? డాక్టర్ కదా. మనుషులను నమ్మరు జనం, మిషన్లను నమ్ముతారు. మిషన్లను నడిపించేది మనుషులే. ఆ సంగతాలకు తెలియదు. నేను చెప్పినట్టు మిషన్లు ఉంటాయి. మీకు అనుమానం అయితే నేను చెప్తా, ఒక సంఘటన చెప్పి వదిలేస్తాను మిమ్మల్ని. కడుపు నొప్పని మా డాక్టర్ల దగ్గరికి వస్తే అందరూ ఇటు చేస్తారని అర్థం చేసుకోకండి. నేను మళ్ళీ చెప్తుండాలా, లేకపోతే ఒక్క ముక్క పట్టుకెళ్ళి టీవీలో పెట్టి నా మీద తగాదాలు పెట్టిస్తారు. అందరు డాక్టర్లు మంచోళ్ళు కాదని కాదు, మంచోళ్ళు కానోళ్ళు ఉన్నారు అన్ని చోట్ల చెప్పడమే. కడుపు నొప్పి అని వస్తే అది అర్థం కాదు మాకు. నాకైతే అర్థమవుతుంది ఎక్కువ సార్లు. చిన్నపిల్లలకు కడుపు నొప్పి వస్తే పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. లోపల మిసెంట్రిక్ లింఫెడినైటిస్ అని ఉంటుంది పిల్లలు కామన్గా. కడుపు నొప్పి వస్తుంది, పొద్దు లేదంటే పొట్టులో పురుగులు ఉంటాయి. దొడికెళ్తే పురుగులు పడుతున్నాయని అడుగుతాం, పడతాయంటే మాత్ర వేస్తే పాయ. అంత సింపుల్ అది. వీళ్ళు భయపడి తల్లిదండ్రులు, ఎందుకంటే మధ్యతరగతి పెరిగింది కదా, పైసలు పెరిగినాయి, ఆదాయాలు పెరిగినాయి, పెరిగిన వాళ్ళకి భయాలు పెరిగినాయి. డైరెక్ట్గా పెద్ద డాక్టర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. కడుపు అంటే కడుపు అయిన ఆయన గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు. అతను తప్పు చెప్తే ప్రమాదం. సూపర్ స్పెషలిస్ట్ కాబట్టి తప్పు చెప్పకుండా ఉండాలంటే అన్ని పరీక్షలు చేయించాలా, ఎండోస్కోపీ చేయించుకో, అల్ట్రాసౌండ్ చేయించుకొని పంపిస్తాడు. అల్ట్రాసౌండ్ చేసే సోనాలజిస్ట్ ఉంటాడు. ఆయన ఏమి రాస్తాడు తెలుసా? మీకు తెలుసులే, నేను మళ్ళీ చెప్పక్కర్లే. ఆయన ఏమి రాస్తాడంటే అపెండిసైటిస్ అని రాయడు, కానీ అపెండిక్స్ వాల్ థికెండ్, అపెండిక్స్ ల్యూమెన్ పెరిగింది, అపెండిక్స్ పొడుగ్గా ఉంటే నీకేందో, అపెండిక్స్ సీక వెనక దాక్కుంటే నీకేమై, అట్లా రాస్తాడు ఆయన. అపెండిక్స్ అనే మాట ఆడ కనపడాల, ఆడేం రోగం లేకపోయినా అది చూపిస్తాడు డాక్టర్. ఇదిగో ఆ సార్ కూడా చెప్పాడు. మరి ఏం చేయాలి సార్? ఆపరేషన్ చేయించుకోవాలా అని నన్ను బల్లెక్కిస్తాం. ఆ అపెండిక్స్ ఎటు పనికి మాలింది, అది అవసరం లేదు, కోత కోసి అపెండిక్స్ తీసేస్తాం. తీసినాక ఊరుకుంటామా? దీన్ని పరీక్షగా పంపిస్తాం. పరీక్షకి వెళ్తే పెథాలజిస్ట్ ఏం చేస్తాడు? ఆయనకి అపెండిసైటిస్ డబ్బు కనపడదు. ఏమి రాయాలి ఆయన? నువ్వు పంపించిన అపెండిక్స్ స్పెసిమన్లో అపెండిసైటిస్ జబ్బు లేదని రాయాలి. రాస్తే ఆ కాగితం పట్టుకొని పేషెంట్ మాకు ఏమంటాడు వచ్చి, ఏం సార్ జబ్బు లేకుండా ఆపరేషన్ చేసి 20,000 తీసుకున్నవే అన్నాడా? నిన్ను ఊరుకుంటాడా? నువ్వే కదా డాక్టర్ దగ్గర పట్టుకెళ్ళి 5,000 ఇప్పించుకున్నావు. నిన్ను పట్టుకుంటాడు, నన్ను పట్టుకుంటాడు. ఈ దెబ్బతో ఆయన పెథాలజిస్ట్ ఏం చేస్తారంటే అపెండిసైటిస్ ఉందని రాస్తాడు. అపెండిసైటిస్ పనికిరాని ఆర్గాన్, అది వెస్టిజియల్ ఆర్గాన్. అది ఎంత పని చేసిందో చూడు. ఈరోజు ఆంధ్రదేశంలో కానీ తెలంగాణలో కానీ ఈ దేశంలో కానీ జరుగుతున్న అపెండిసెక్టమ్ ఆపరేషన్లు సగం అనవసరమైన ఆపరేషన్. నేను ఇప్పుడు అటు చెప్పను, ఖచ్చితంగా అది పగిలేటట్టుంటే చెప్తా. పగిలేటట్టు లేకపోతే వెయిట్ చేయి, మందులు వాడుకో, తగ్గుతుందని చూడు, తగ్గకపోతే రా అంట. నేను ఒకప్పుడు అటు చెప్పినోడిని అర్జెంటుగా చేయించుకొని చెప్పినోడిని. నాకు తెలివి పెరిగింది.
నేను అక్కడ చెప్పటంలా. నేను ఒకసారి పీతంచెల్ల మా హాస్పిటల్లో డ్రైవర్, మామూలు లారీ డ్రైవర్ వచ్చి పడుకోబెట్టి పొట్టంటి నొక్కగానే తెలిసిపోద్ది. అపెండిసైటిస్ చీమ్ బట్టి కానీ ప్రమాదకరంగా ఉంటే ఇటు నొక్కితే తెలిసిపోద్ది, నీకు అపెండిసైటిస్ జబ్బు ఉంది, నువ్వు ఆపరేషన్ చేయించుకోవాలన్న. పోతా పోతే ఏం కామెంట్ చేశాడు తెలుసా? స్కానింగ్ కూడా చేయలే, ఈయనకి ఎట్ట అర్థమైందో అన్నాడు. ఇంతలో మాట నాకు ఊరుకుంటున్నా నేను. వెనక్కి పిలిచి స్కానింగ్ చేసి 200 ఇప్పించుకుంటే అప్పుడు వాడికి తృప్తి, మనకు తృప్తి, మనకి 20,000 ఇచ్చిపోతాయి. ఎట్ట జనాన్ని మార్చినామో చూడండి మనం. ఈరోజు జనానికి మనం అర్జెంటుగా విద్య నేర్పించాలా. అనవసరమైన విద్యలు చేయించుకోవద్దు, మీరు నేర్పించండి. మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. మీరు పనికి మాలిన ఆపరేషన్కి పట్టుకెళ్ళొద్దు. గర్భసంచి ఉంటే అందరికీ గర్భసంచులు తీసేయాలనా? ఈరోజు నువ్వు తెనాలి, విజయవాడ, గుంటూరు ట్రయాంగిల్లోకి వెళ్ళి ఒక ఆడ మనిషి గర్భసంచి లేదు, ఎత్తేసినారు మా డాక్టర్లు. ఇప్పుడు మీ రాష్ట్రానికి వచ్చింది కల్చరు, మా రాష్ట్రానికి వచ్చింది కల్చరు. పిల్లల కన్నా ఇంకెందుకు గర్భసంచి అంట. నీకెందుకురా గర్భసంచి ఉంటే నీకేంది బాధ? ఆమె ఏదో మోసుకుంటుంది కదా, జబ్బు వస్తే చేయాలా? గర్భసంచి కనపడితే పీకేయడం, అపెండిక్స్ లేకపోయినా పీకేయడం. కాన్పు ఆపరేషన్లు 100లో 15 మంది కాన్పు ఆపరేషన్ జరగాల. 100 డెలివరీలు 85 జరుగుతున్నాయి ఇప్పుడు. పిల్లల నొప్పులు పట్టడానికి ఇష్టపడటంలా, ఆ నొప్పులు చూడడానికి తల్లిదండ్రులు ఇష్టపడటంలా, నొప్పులు పెడితే కాపలా గాయడానికి డాక్టర్లు ఇష్టపడడంలా. ఆపరేషన్ చేస్తే 15 నిమిషాలు అయిపోద్ది, శనగలు తిని చేతులు కడుక్కోవచ్చు, వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ముహూర్తం పెట్టే బ్యాచ్ ఒకటి తయారైంది, ఇంకో బ్యాచ్. వాడు ఊరుకోవడంలా, వాడికి పైసలు వస్తాయి. ముహూర్తం పెడితే డబ్బులు ఎక్కువ ఇస్తారు ఆపరేషన్ చేస్తే. ఎవడు మానిపించగలడండి సిజేరియన్ ఆపరేషన్ని? తల్లి కిందలే తపస్సు చేయమని గవర్నమెంట్లు మొత్తం జనం సిజేరియన్ ఆపరేషన్లు ఆపరు. ఆపాలన్న కోరిక ఆపరు. మీరు జనాన్ని ఎడ్యుకేట్ చేయకుండా గర్భం రాగానే మన పల్లెటూళ్ళు ఏం చేస్తామండి? రేపు కాన్పని ఈరోజు దాకా పని చేస్తాం మనం, సులభంగా కాన్పయిద్ది వాళ్ళకి. నాకు తెలుసు, నా భార్య పనిచేసింది డాక్టర్. రేపు కాన్పయిద్దనంగా నా 2వ కొడుకు పుట్టినప్పుడు ముందు రోజు దాకా ఆపరేషన్ చేసింది. రాత్రి కాన్పు నొప్పులు వచ్చినాయి, గంట లోపల కాన్పు అయిపోయింది. తొందరగా కాన్పయిద్ది వాళ్ళకి. ఈరోజు గర్భం వచ్చిందనగానే పిల్లల్ని షోకేసుల్లో పెట్టి పెంచుతున్నాం. కాలు తీసి కాలు పెట్టిన ప్రేమ, దీని పేరు దిక్కుమాలిన ప్రేమ. ఈ తల్లిదండ్రులకు ప్రేమ ఉందా? నీ పిల్లల్ని సోమరిపోతులుగా మారుస్తున్నారు. ఆ పిల్లలకి పని చెప్పరు, నొప్పులు ఎత్తే గంటలు గంటలు పెడతారు, అమ్మో అయ్యో అని. ఇది చూడలేక అమ్మ నాన్నలు పోయి డాక్టర్ని అడుగుతారు, సార్ నొప్పులు చూడలేకపోతున్నాం సార్. వాళ్ళు కూడా చూడలేకపోతున్నారు. అయితే ఆపరేషన్ చేయించుకుంటారు. కాన్పు చేస్తే 10,000, ఆపరేషన్ చేస్తే 1,00,000 మీ ఊళ్ళో. అందుకని ఇక్కడ కూడా డాక్టర్లు బాగానే కాన్పు చేసిన 1,00,000 చేసి పారేసినారు. కాన్పే కష్టం అండి, మీకు తెలియదు. డాక్టర్లు కూడా సమస్య కాన్పులో. కాన్పు చేసినాక అటోనిక్ పీపీహెచ్ అన్న ప్రాబ్లం కానీ వస్తే రక్తం పోతుంది. అర్జెంటుగా ఒక్కోసారి గర్భసంచి తీసేయాలా, లేకపోతే బతకరు. కాన్పు చేస్తా నేను, తల్లి బిడ్డ బాగున్నారని బయటికి పంపిస్తా. ఈ లోపల బ్లీడింగ్ మొదలవుతుంది. పేషెంట్ చనిపోకూడదు కదా. ఈమెకి బ్లీడింగ్ మొదలైంది, అన్ని ప్రయత్నాలు చేస్తాను. ఒకవేళ కానీ ఆగకపోతే అర్జెంటుగా గర్భసంచి తీసేయాల్సి వస్తుందని నేను చెప్తా. అది కరెక్ట్గా చెప్పడమే. వాడు ఎట చూస్తాడో తెలుసా నా వైపున, ఇప్పటిదాకా బాగుందంటే కదా సార్, ఇప్పుడేంది ఆపరేషన్ అంటారు, పైసల కోసమా అన్నట్టు చూస్తున్నాడు. వాడు ఆలోచించుకొని తేల్చుకునే లోపల ఆ బిడ్డ అక్కడ చచ్చిపోద్ది. చచ్చిపోయినాక జనానికి బాధ తక్కువ, ఎన్ని లక్షలు అడగాలని వస్తారు. మళ్ళీ లక్షలు అయిపోయినాయి ఇప్పుడు. బాధ ఎంతసేపు 5 నిమిషాలు, తర్వాత 10 లక్షలు 20 లక్షలు. ఇప్పుడు అదే ఆపరేషన్ చేస్తున్న సిజేరియన్ ఆపరేషన్, గర్భసంచి ముడుచుకోకుండా బ్లీడింగ్ అయితే ఆన్ ది స్పాట్ గర్భసంచిని తీసేసి హక్కు నాకు ఉంది. కోర్టుకు వెళ్ళినా కూడా జవాబు చెప్పగలను. ప్రాణం కాపాడటానికి తీసినా అంట, నన్ను ఎవడేమంటానికి లేదు. అదే మామూలు కాన్పు అయితే ఎంత రిస్కో నాకు చూడు. అందుకని మా హాస్పిటల్స్ అన్నింటిలో మామూలు కాన్పులు రద్దు చేసినారు. చేయతరా మీరు అన్న, ఇంత రిస్క్ అది. ఎమర్జెన్సీ సీజర్ చేయాల్సిన అవసరం ఉంటే చేస్తా, లేకపోతే వెళ్ళిపోమంటారు. ఎమర్జెన్సీ అయితేనే. ఈరోజు మీ తెలంగాణ రాష్ట్రంలో సీజర్ చేస్తే ఏ డాక్టర్ అయినా సరే ఇంతలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఏం కావాల్సింది సరదా పెట్టి చేస్తున్నాడు ఆ డాక్టరు. వాడు కాన్పు కష్టమైతే చేయకేం చేస్తాడు, 1,00,000 మందికి జవాబు చెప్పాలా. అందుకని డాక్టర్లు మానేస్తున్నారు. అనేది పోతారులేండి, గవర్నమెంట్ హాస్పిటల్కి పోతారు, లేకపోతే కార్పొరేట్లకు వెళ్తారు, మొత్తం క్షౌరం చేసుకొని వస్తారు, అది వేరే సంగతి. అలాంటి పరిస్థితుల్లో జనం తయారైనారు. జనం తయారు చేసిన దాన్ని ఫైనల్గా మేమే. నేను ఎవరిని అంటానికి లేదు. మేము 86లో టానికులు తాగొద్దన్నాం.
జనం టానిక్లు అడిగారంటే ఎవరు కారణం? జనానికి నేర్పింది మేమే కదా. దాదాపు 187 రూపాయల నుండి బేర్ టానిక్ 5 రూపాయలు సరుకు ఉంటుందండి. ఆ బేర్ అనే కంపెనీ తయారు చేస్తాడు. సారాయి ఉంటుంది 20% అందులో. ఒక లివర్ ముక్కు ఉంటుంది, అంతా 5 రూపాయలు. దాన్ని 185కి అమ్ముతాడు. మేము చెప్తేనే కదా జనానికి తెలుస్తా టానిక్ తాగితే బలం వస్తుందని. పొద్దున్న 3 మూతలు, మధ్యాహ్నం 3 మూతలు, రాత్రి 3 మూతలు తాగు, బలం వస్తుంది. ఎవరికి? నీకు కాదు, మందుల కంపెనీకి బలం వచ్చేది. ఇట్లాంటి పనికిమాలిన మందులు రాయగాకండి మీరు కూడా. మేము ఎప్పుడో మానేస్తున్నాం రాయడం. పనికిమాలిన మందులు రాయడం, ఖర్చు పెట్టే మందులు రాయడం, జనానికి డబ్బులంతా కాజేయటం. ఫైనల్గా మన యొక్క పనులతో అమాయకులైన జనం నాశనం కావడం. జనం నాశనం కాకూడదు. మనం అందుకనే సరైన వైద్యం నేర్చుకోవాలనే మేము ఆ సిలబస్ చేసినాం. జనంతో మంచి మానవ సంబంధాలు ఉండాలనే మానవ సంబంధాల మీద కూడా మేము దాంట్లో చాప్టర్లు పెట్టినాం, వీడియోలు తయారు చేసినాం. జనంతో మంచిగా మాట్లాడాలని, ఖర్చు తక్కువతో వైద్యం జరగాలని మీకు మేము నేర్పించడానికి పూనుకున్న 3 ఇంపార్టెంట్ పాయింట్స్ని మేము ఆ సిలబస్లో పెట్టినాం. ఈ 3 పాయింట్లు వైద్యాలలో నేర్పండి అంటున్నాం. 25-30 ఏళ్ళ నుంచి నేను మెడికల్ కాలేజీలో తిరుగుతూ ఉంటే ఈ మధ్య 5 ఏళ్ల క్రితం సెంట్రల్ గవర్నమెంట్కి బుద్ధి పెట్టి ఇవన్నీ నేర్పండి అన్నది. అప్పటిదాకా అనలే. విచిత్రం ఏంటంటే ఇప్పటికీ నేను మెడికల్ కాలేజీలు పోతున్నాను. నాకు చాలా బాధాకరం అది. వైద్య విద్యార్థులు 5.5 ఏళ్ళు చదివినాక సూదులు వేయటం ఒక్కటే వస్తుంది వాళ్ళకి, మిగతా నేర్పడంలా. వాళ్ళు తప్పేంది? వాళ్ళకి కానీ విద్యలో నేర్పిస్తే, మీరు ప్రజల మీద ప్రేమ ఉండాలి, వైద్యం నేర్చుకున్నాక ప్రజల దగ్గరికి పోవాలని నేర్పిస్తే ఖచ్చితంగా పోతారు. నాకు తెలుసు అది. శ్రీ చైతన్య నారాయణలో చదివినంత మాత్రం దుర్మార్గులుగా మారలా. దుర్మార్గులుగా మార్చే చదివేది, కానీ వాళ్ళు చెడగొట్టలేకపోయినారు. వాళ్ళు కూడా మంచి పిల్లలు ఉన్నారు ఇప్పుడు మెడికల్ కాలేజీల్లో. వాళ్ళకి ఓరియంట్ చేస్తే ప్రజల కోసం ఖచ్చితంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదో ఒక రోజు జరగాలి. అది జరిగి ప్రతి గ్రామంలో వర్క్ వచ్చినా క్వాలిఫైడ్ డాక్టర్ వస్తే మన వ్యవస్థ రద్దు అవుతుంది. సిద్ధంగా ఉండండి రద్దు కావడానికి. వాళ్ళు వస్తే జరుగుతుంది. జరగాలని మనం కోరుకోవాలి. అందుకనే కదా మీ పిల్లలు ఎవరిని మీలాగా ఆర్ఎంపీలు చేయకుండా డాక్టర్లు జరిపించినారు కదా. మీరు మీకు ముందే తెలుసని కదా అర్థం. కాబట్టి ఆ వ్యవస్థ పోతుంది కొన్నాళ్ళకి. నేనే విచారం చెందడంలా. క్వాలిఫైడ్ డాక్టర్, మంచిగా మాట్లాడేవాడు, ఖర్చు తక్కువగా జనానికి వైద్యం చేసేటోడు, ఎంబీబీఎస్ డాక్టర్ ప్రతి గ్రామానికి రావాలనే నువ్వైనా కోరుకోవాలా, నేనైనా కోరుకోవాలా. అప్పటిదాకా అది ఎన్ని ఏళ్ళు పడుతుంది? 25 ఏళ్ళు పడుతుందా, 50 ఏళ్ళు పడుతుందా నాకు తెలియదు. అప్పటిదాకా ఈరోజు గ్రామాల్లో ఉండి జనంతో దగ్గరగా ఉండి పనిచేసేటటువంటి వాళ్ళని ఓవర్ నైట్ రద్దు చేస్తామని పని చేయకుండా వాళ్ళకి విద్య నేర్పించి సర్టిఫికేట్ ఇవ్వండి. ఇదే సరైన పద్ధతి. గ్రామాల్లో అటెండ్ అయ్యేవాళ్ళు కానీ లేకపోతే ఇప్పుడు బతికినంత మంది కూడా బతకరు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రామాల్లో ప్రజలకు ఈ మాత్రమైన వైద్యం అందుతుంది అంటే గ్రామాల్లో ఉన్న గ్రామీణ వైద్యుల వ్యవస్థ ఉండబట్టే అని చెప్పింది. నేను డాక్టర్లకు వ్యతిరేకం కాదు, సూపర్ స్పెషాలిటీ వైద్యానికి కూడా వ్యతిరేకం కాదు. సూపర్ స్పెషాలిటీ వైద్యం, స్పెషాలిటీ వైద్యం ఆ పై నుండి 5 రకాల జబ్బులకి, 80 రకాలకు వైద్యం అక్కర్లా. 10 రకాలకి కొద్ది మందులతో పని అవుతుంది. ఇంకా 5 రకాలు మనం శిక్షణ ఇచ్చి చేయొచ్చు. చిన్న గాయమైతే ఎందుకంటే సర్జన్ దగ్గరికి పోవాలా? క్లీన్ చేయలేమా? మనము దగ్గర ప్లాస్టర్ వేయలేమా? మనం చేయగలం. ముక్కులేమో రక్తం వస్తే ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి పోతే 1000 రూపాయలు ఫీజు, నేను పరీక్ష చేసి వైద్యం చేస్తే 1000 రూపాయలు. ఇట్లా పట్టుకో ముక్కు 5 నిమిషాలు రక్తం ఆగిపోద్ది, తర్వాత నెమ్మదిగా చూపించుకో. ఇప్పుడు అర్జెంట్ ఏంది? ఇలాంటి కొన్ని వందలు నేను చెప్పగలను నా దగ్గర ఉన్న. అవన్నీ మనం నేర్పించాలి జనానికి. అవి నేర్పిస్తే జనం అనవసరమైన వైద్యాలకు వెళ్ళరు. నేను ఒక చదువురాని, నాకు జుట్టుగురిగే మంగళాయన నా ఫ్రెండు అయ్యన్న, ఆయన పేరు కర్నూలులో బస్ స్టాండ్లో బయట ఉంటుంది భారత్ హెయిర్ డ్రెస్సర్స్ అని. కంట్లో నలకలు పడితే తీసేస్తాడు. 40 ఏళ్ళ నేర్పించాను నేను. చదువురాదు, నలకలు తీయటం చాలా సులభం. కంటి డాక్టర్ అక్కర్లా నలకలు తీయడానికి. 100కి 99 కేసులు బాగైతే ఆయన దగ్గరే. రోజు 10 మందికి తీస్తారు, పైసా డబ్బులు అడగడు. ఆవిడకి ఏదో దేవి విగ్రహం పెట్టినాడు డబ్బా, ఏదో 2 రూపాయలు అయితే వేయిసారు అంటే వేయకపోయి నేను పడుచుకోడు. మా దగ్గరికి వస్తే 1000 రూపాయలు పోయిందా? వచ్చినాడు అంటే ఒకడు వస్తాడు, వాడికి సినిమాలు చూపిస్తే పైసలు కావాలి మళ్ళా. అలాంటి చిన్న చిన్న వైద్యాలన్నీ ఫిల్టర్ అయిపోవాలా?
పెద్ద డాక్టర్ దగ్గరికి రాకూడదు. అదే మేము చెప్పేది ఏంటంటే ఎంబీబీఎస్తోనే అన్ని స్పెషాలిటీస్లో బేసిక్ వర్క్ అంతా చేయొచ్చు. ఆ కన్సెప్ట్ ఈ దేశంలో రాలే. వచ్చి ఉంటే ఫ్యామిలీ ఫిజిషియన్ కన్సెప్ట్ అద్భుతంగా నడిచి ఉండేది. ఈరోజు ఎంబీబీఎస్ డాక్టర్ ఫ్యామిలీ ఫిజిషియన్ కాడు, మిమ్మల్ని ఫ్యామిలీ ఫిజిషియన్ గుర్తించరు. ఇది సావు మనకి. వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా ఈరోజు గ్రామాల్లో అందుబాటులో ఉండేది మీరే. కాబట్టి మేమే శాస్త్రీయ వైద్యం చేస్తాం, ప్రజలతో బాగుంటాం, ఖర్చు తక్కువలో చేస్తాం అనే హామీలతో, ఇదే హామీలతో మీకు ట్రైనింగ్ ఇచ్చింది. మిమ్మల్ని గుర్తించి ముందుకు తీసుకెళ్ళమని మీరు కోరండి.